అవుట్ ఆఫ్ దట్ నేను ఫైండ్ అవుట్ చేసుకున్నా. రామ్తా విజ్డమ్ నుండి ప్రేరణ పొంది ఆ రామ్తా కాన్సెప్ట్స్లోనే అక్కడక్కడక్కడక్కడ చేర్చినటువంటి అంశాలని ఒక చోట పెట్టి ఇప్పుడున్న సమాజానికి, మన దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది, ఇప్పుడున్న సమాజానికి అర్థం కావాలి అది, లేకపోతే అది వృధా అండి, సముద్రమే. గుర్తుపెట్టుకోండి, మనం తెలుసుకుంటున్నటువంటి జ్ఞానము మనం తాగే గ్లాసులోని నీటిలాగా ఉన్నప్పుడే అది ఉపయోగపడుతుంది అందరికీ, లేకపోతే మహాసముద్రం అండి అది. ఇప్పుడు నేనేం చేశా, దానికి ఒక పేరు పెట్టాయండి, నుదిటి మీద ధ్యాస. ఏం పేరండి? ఏంటి దాని వెనక డైనమిక్స్ ఏంటి? మళ్ళీ అగైన్ అక్కడి నుంచే ప్రేరణ తీసుకున్న రామ్తా విజ్డమ్. డిస్కషన్ స్టార్టింగ్లో భూమి మీద బ్రతికున్న మనిషికి శ్వాస ఉంటుంది, శ్వాస జరుగుతూ ఉంటుందని ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇందిరా మేడం గారు కూడా చెప్పారు కదండి, శ్వాస మొత్తం. పత్రి గారు సూచించింది కూడా శ్వాసే. ఇప్పుడు రామ్తా దగ్గరికి వచ్చేద్దాం. అంతా ఆలోచనలే అండి, ప్రతి దానికి మూలం ఆలోచన. నీతో నువ్వుంటూ నీకు నచ్చిన ఆలోచన అయినా నచ్చకపోయిన ఆలోచన అయినా, నిన్ను ఆనందానికి గురి చేసేదైనా బాధకు గురి చేసేదైనా, ప్రతిదీ ఆలోచన మాత్రమే, ప్రతిదీ ఆలోచనే కదండి. సో ఇప్పుడు ఈ ఆలోచనని తీసుకోవాలి. ఒకటి చెప్పండి, నుదురు లేని మనిషి ఎవరన్నా ఉంటారా? నుదురు అందరికి ఉంటుంది కదా. అసలు ఏంటి నుదుటి మీద ధ్యాస? క్విక్గా చెప్తాను చూడండి. మీకు కావాల్సినటువంటి దానిని అక్షర రూపంలో కానీ పద రూపంలో కానీ ఒక చిత్రం బొమ్మ రూపంలో కానీ కళ్ళు మూసుకొని నుదుటి మీద మీరు చూస్తూ కూర్చోవటమే నుదుటి మీద ధ్యాస. నువ్వు కళ్ళు మూసుకుంటావు, అమరత్వం అని ఇక్కడ రాసుకుంటావు, అయిపోతుంది. ఈ లైన్స్ చివరిలో మనం డిక్లేర్ చేసుకుందాం, ఇచ్చేస్తాం. సో ఆ అమరత్వం అన్న దాన్ని నువ్వు చూసుకున్న వెంటనే అది ఒక ఆలోచన అండి. ఆ ఆలోచనని పిట్యూటరీ గ్రంథి తీసుకొని శరీరానికి అర్థమయ్యే కెమికల్గా కన్వర్ట్ చేస్తుంది. ఆలోచన, నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన, ఇప్పుడు నువ్వు ఏం ఆలోచనలు చేస్తున్నావు? అమరత్వానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉన్నావు. ఆ అమరత్వానికి సంబంధించిన ఆలోచనలు పిట్యూటరీ గ్రంథి తీసుకొని శరీరానికి అర్థమయ్యేటువంటి కెమికల్ భాషలోకి దాన్ని రూపాంతరం చేస్తూ ఉంది. ఈ పిట్యూటరీ గ్రంథి ఆ బాధ్యత అంతే. తర్వాత పీనియల్ గ్రంథి ఎంటర్ అవుతాడండి. ఆ పీనియల్ గ్రంథి ఆ కెమికల్ని కేంద్ర నాడీ మండల వ్యవస్థ ద్వారా శరీరంలోని ప్రతి కణానికి మీ అమరత్వ సంకల్పాన్ని, మీ అమరత్వ కెమికల్ని ప్రతి కణానికి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మీ సంకల్పం ప్రతి కణానికి వెళ్తుందండి. శరీరం అవతలకి తరంగాల రూపంలో నువ్వు యూనివర్స్లోకి ఆ థాట్ని రిలీజ్ చేస్తావు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ రిటర్న్ మళ్ళీ నువ్వు వాటిని నువ్వే ఆకర్షించుకుంటావు. ఏ థాట్ అయితే నువ్వు రిలీజ్ చేసావో, అమరత్వం అని నుదుటి మీద దర్శనం చేసావు, పిట్యూటరీ గ్రంథి దాన్ని కెమికల్గా కన్వర్ట్ చేసింది, పీనియల్ గ్రంథి శరీరంలోని ప్రతి కణానికి అందించింది, శరీరం అవతలికి అదే అమరత్వం తరంగాల రూపంలో విశ్వంలోకి వెళ్ళింది. నిన్ను మళ్ళీ అమరుడుగా చేసే జ్ఞానము, సమాచారము, వ్యక్తి, వ్యవస్థ అన్నిటినీ నువ్వే ఆకర్షణ చేస్తావు. ఆ విధంగా నీ దేహం కాంతి దేహంగా మారుతుందండి. నుదిటి మీద ధ్యాస ప్రక్రియ ప్రేరణ పొందింది రామ్తా విజ్డమ్. సో చిన్న చిన్న కామన్ సెన్సే అండి. విజ్డమ్ అంటే ఏం పెద్ద లేదు. గాడ్ ఈజ్ సింపుల్, చాలా సింపుల్ అండి. ఆలోచనే దైవం అంటాడు రామ్తా. ఇప్పుడు క్విక్గా 2 minutes మాట్లాడి కృష్ణవేణికి ఇచ్చేస్తాను. ఇది అమరత్వ సమ్మేళనం చేసుకుంటూ ఉన్నాం. జనరల్గా కొన్ని మీటింగ్స్ ఏమన్నా జరుగుతూ ఉంటే ఒక తీర్మానం చేస్తారు రాజకీయ పార్టీలు. అవుట్ ఆఫ్ దట్ ఏం తెలుసుకున్నామన్నది ఒకసారి చూద్దామండి అది. సో అమరత్వ సమ్మేళనం డిక్లరేషన్. ఇప్పటిదాకా నేను తెలుసుకున్నది ఆత్మ మాత్రమే శాశ్వతం అని, నో డౌట్ అండి. ఆత్మ అన్న పదం విన్నాం, ఆత్మ శాశ్వతం అన్నది ఏదో అక్కడ ఇక్కడ విన్నాం మొత్తానికి. షూర్ కదండి? ఆత్మ అంటే వినని వారు ఎవరన్నా ఉన్నారా? ఓకే, నెక్స్ట్. కానీ ఇప్పుడు నాకు అవగాహన కలిగింది, ఈ శరీరం కూడా శాశ్వతమే అని అవగాహన మాత్రం కలిగింది. గందరగోళం నుంచి స్పష్టత వైపు వెళ్తున్నాం. నా శరీరం కూడా శాశ్వతమే. ఆత్మ శాశ్వతమైందని విన్నాం కదండి. చిన్న కామన్ సెన్స్. శాశ్వతంగా ఉండే ఆత్మ
తాత్కాలికంగా ఉండే శరీరాన్ని ఎంచుకోదండి. ఒరిజినల్ సౌల్ డిజైన్, సౌల్ అజెండా, సౌల్ అగ్రిమెంట్ ఎట్లా అవుతుందంటే, భూతలంలో ఏ ఇంట్లో పుట్టాలి, ఏ శరీరాన్ని తీసుకోవాలి, ఎవరు నాకు భర్తగా రావాలి, ఎవరు నాకు భార్యగా రావాలి, మిత్రుడు ఎవరు, అన్ని డిజైన్ చేసుకొని వస్తుందండి. సో ఆ విధంగా క్లెవర్గా డిజైన్ చేసుకొని భూమి మీద నా అవతరణ జరిగింది. ఇక్కడికి వచ్చాక రకరకాల కారణాలు, ఆత్మను శరీరం డామినేట్ చేయడం వల్ల గందరగోళం వచ్చిందండి. ఇప్పుడు ఆధ్యాత్మికతలు ఏమంటారు? అంతరంగ ప్రయాణం చేయండి, ఆత్మ వైపు వెళ్ళండి, నీ ఆత్మకి ఏం కావాలో ఆత్మనే అడగండి. విన్నారా? ఇప్పుడు చేస్తుంది ఇదే. సో శాశ్వతమైన ఆత్మ శరీరంలో శాశ్వతంగా నివసించటానికే నా శరీరాన్ని ఎంచుకుంటుంది. ఆత్మ అనుభవాల కోసం పరితపిస్తుంటుంది. ఇది కూడా విన్నాం. నేర్చుకోవడానికి వస్తుందంట. నేర్చుకున్న తర్వాత ఏం చేసింది? అది ఎవరికి వారు ఆలోచన చేయాలి. జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటుందా? అది ఎవరికి వాళ్ళు ఆలోచన చేయాలి మళ్ళీ. సో శరీరంలో శాశ్వతంగా నివసించడానికే నా శరీరాన్ని ఆత్మ ఎంచుకుంటుంది. ఒక అనుభవం కోసం ఆత్మ అనేక జన్మలుగా పరితపిస్తుందండి. నా ఆత్మకు చిన్న చిన్న కోరికలు వేరు ఉంటాయండి. నా ఉద్యోగానికి, నా కుటుంబానికి, ఎక్కడికి పోవాలా ఏంది అని. అలాగే మీకు ఇండివిజువల్గా వేరు ఉంటాయి. పిల్లలకు సంబంధించిందో, బాధ్యతలకు సంబంధించిందో. మీ ఆత్మకు నా ఆత్మకు కామన్గా ఒకటే ఎజెండా, నీ శరీరంలో నా శరీరంలో శాశ్వతంగా ఉండటమే. ఆ విధంగానే అది ఎంచుకోవడం జరుగుతుంది. అనేక జన్మలుగా ఆ అనుభవం కోసమే ఆత్మ పరితపిస్తూ ఉంటుంది. ఆ అనుభవాన్ని నా ఆత్మ ఈ జన్మలోనే ఈ శరీరం ద్వారా సిద్ధించుకుంటుంది అని ఇక్కడే మనం డిక్లేర్ చేస్తూ ఉన్నామండి. నా దేహం కాంతి దేహం, నా దేహం శాశ్వతం, నా శరీరం శాశ్వతం. అగైన్ తక్కువ టైం, ఎక్కువ కంటెంట్, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. హాయ్ మాస్టర్స్, నా పేరు కృష్ణవేణి, సార్ చెప్పారు. అయితే నేను ఎక్కువ మాట్లాడిన మాస్టర్, ఒక 5 మినిట్స్లో క్లోజ్ చేసేస్తా. ఎందుకంటే మాట్లాడాలంటే చాలా ఉంటుంది, కానీ అందరికీ మనం సమయం కూడా ఇవ్వాలి. అంటే ఇంకొకటి ఏంటంటే, నేను గంటలు కూడా స్పీచ్ టైప్ కాదు, కట్టే కొట్టే తెచ్చే టైప్ నాది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నామో దాన్ని నా స్పృహలోకి తెచ్చుకున్నా. నేను ఏదైతే ఇమ్మోర్టాలిటీ అనేది పెట్టుకున్నామో ఈరోజు, దాన్ని నా స్పృహలో నేను అనుభవించాను. నాకు ఇందాక సార్ చెప్తున్నా, మాట్లాడుతున్నా, నా బాడీ ఏమన్నా లేస్తుందా ఏంటి అన్న ఒకటి వచ్చింది మాస్టర్ నాకు. ఎందుకంటే అది నాకు స్పృహలో ఉంది. బాడీ లేవడం ఏంటి, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళడం అనే జర్నీ నేను చేశా. అంటే నాది ఎలా అంటే మాస్టర్, నాది స్వయంభూగా వెలగడం అంటారు కదా, స్వయంభూగా రావడం అంటారు కదా, అలా వచ్చిన జన్మ నాది. కానీ నాకు మార్గం మధ్యంలో ఇలా ఎవరు లేరు ఏంటి, నేను డిఫరెంట్గా ఉన్నానా అనుకున్నప్పుడు నాకు ఒక అల్లాబక్షు సార్ వీడియో ఒక ఆంటీ పెట్టారు. అప్పుడు ఇదే అంటే, నీలా ఎవరు లేరు అంటున్నారు నన్ను. అంటుంటే నేను అనుకున్నా, ఏమో ఎవరు లేరేమోలే, నా జర్నీ ఇంతేనేమో అనుకున్నా. అప్పుడు నాకు ఆ పదాలు 1, 2 చూస్తుంటే, అరే నేను ఇట్లాగే ఇలాగే ఉన్నా కదా, నాలాంటి ఆయన ఇంకొక ఆయన ఉన్నాడా. ఆయన ఎవరు? రామ్తా. ఆ క్రమంలో నాకు ఈ జ్ఞానం బయటికి వస్తే బాగుండు అంటే, రామ్తాలో కూడా ఉంటుంది మాస్టర్, కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. అలా వస్తే బాగు అనుకున్న తరంలో నాకు భాను సార్ టెలిగ్రామ్ దొరికింది. ఆ టెలిగ్రామ్లో మేమిద్దరం భార్యాభర్తలుగా కూడటం జరిగింది. అదే మాస్టర్ అంటే, మనలోనే ఉంది అది, దాన్ని స్పృహలోకి తెచ్చుకోవడమే. మనం అంటాం చెయ్యి వస్తుంది అని, చేస్తాం, వస్తుంది. తర్వాత ఏంటి, నీలో ఏముందో నువ్వేది చూస్తావో అదే. సేతు చెప్తారు నీదే అని. అక్కడి నుంచి వెళ్తే సృష్టికర్త నువ్వే అన్న పదం వస్తుంది. సృష్టికర్త అంటే ఏంటి? నింపడమే. కడిగేది ఏమి లేదు, ఏదనుకుంటే అది నింపడమే. అక్కడ సృష్టికర్త అన్న పదం కాడ రామ్తా ఏమంటాడంటే, నువ్వు ఆనందంగా జీవించడానికే ఈ భూమి మీదకి వచ్చిందంటే నీ సోల్ కంప్లీట్ చేసుకుంటుంది నీ ఎజెండా అని లెక్క. అక్కడ నీ కోరికలు
ఎందుకంటే నువ్వు ఆ దివ్య స్మృతికి వెళ్తున్నావు. నువ్వు కనుక వాటిని ఫినిష్ చేయకపోతే నువ్వు అన్ఫినిష్గా మళ్ళీ రావాల్సిందే భూమి మీదకి. ఏదైనా ఒక డబ్బు అయినా ఏంటి దివ్య సంపద, అనుబంధాలు దివ్యంగా ఇదే కదా. దీన్ని ఉపయోగించకపోతే నువ్వు ఎన్నాళ్ళున్నా మట్టిగట్టలానే ఉంటావు. అందువల్ల ప్రతి దాన్ని నువ్వు సృష్టికర్త అని ఆయన ఎందుకు చెప్పాడు అంటే నాకు అనిపించింది దీన్ని అంతా నేను స్వాగా అనుభూతి పొందినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన తీసుకొచ్చే కింద పెట్టలా, ఎవడైతే దాన్ని తెలుసుకోగలుగుతాడో వాళ్ళ చేతుల్లోనే అది పెట్టాడు. తీయటం ఏముండదు, ఇంకా వేయటమే. ఇది మాస్టర్ అంటే నాకున్న టైంలో చెప్తున్నా, అల్టిమేట్గా సృష్టికర్త అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఇమ్మోర్టాలిటీకి దగ్గరగా ఉన్నట్టే. మనందరం ఉన్నాం కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇంకొకరి పేరు నేను ఖచ్చితంగా ప్రస్తావించాలండి, మనోహర్ గారు. మేము మాట్లాడిన సందర్భాలు తక్కువే, 2-3 సందర్భాల్లోనే మాట్లాడాము. సంభాషణ ఎంత చిత్రంగా సాగిందంటే, సార్ నాకు ఆఫ్రికాలో జనాలు కనబడుతున్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, భారతదేశం అంతా బాగానే ఉంది, నేను ఆఫ్రికాకి వెళ్తాను సార్ అన్న. అది 2021 సార్, 21. మళ్ళీ రీసెంట్గా డిసెంబర్ గుంటూరు ఈవెంట్కి మనోహర్ గారితో మాట్లాడడం జరిగితే మాస్టర్ అదే గుర్తుపెట్టుకొని అదే అడిగారు. థ్యాంక్ యూ మాస్టర్. సో థ్యాంక్ యూ అండి, ఈ టైం మాకు ఇచ్చారు. ఖచ్చితంగా మనం సువర్ణయుగ సృష్టికర్తలం అండి. స్వేచ్ఛతో ఉంటున్నాము, ఆనందంతో ఉంటున్నాము, ఆరోగ్యంగా ఉంటున్నాము, అష్టైశ్వర్యాలతో ఉంటున్నాము, ఆత్మీయ అనుబంధాలతో ఉంటున్నాము, అమరత్వాన్ని సిద్ధించుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నది నిజంగా చిన్న పదం అండి. మీలో అంటే మనమందరం అండి మనతో మనం ఆలోచనలు చేస్తాం, మానవాళి గురించి, సృష్టి గురించి, ఇవన్నీ పక్కన పెడదాం. అన్ని స్టేటస్లు, పేరు ప్రఖ్యాతలు, ఇవన్నీ ఏవైతే అన్ని పక్కన పెట్టేసి మనతో మనం ఉండి ఆలోచనలు చేసి ఉంటాం చూడండి, దానికి మేనిఫెస్టేషనే ఈ సెషన్ అండి. దానికి మేనిఫెస్టేషనే ఈ సెషన్. సో థ్యాంక్ యూ అండి. ఏదో సరదాగా నేను ఉంటూ ఒక 2 నిమిషాల పాటను నేను చేయడం జరిగింది. సార్ మాట్లాడాక ఆ పాటను విందాము. మరి జ్ఞానబంధం అంటాం కదా, మనకు మామూలుగా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది ఆల్రెడీ తెలుసు. కానీ రామ్తా గారు నాకు నా జీవితంలో 20 ఏళ్ల క్రితం పరిచయం అయినప్పుడు నాకు ఆ జ్ఞానపవగాహంతో నాకు తెలిసింది ఏంటంటే ఎవ్రీథింగ్ మేడ్ ఇన్ హెవెన్. సో ఎవ్రీథింగ్ మేడ్ ఇన్ హెవెన్ అది ఇక్కడ జరుగుతుంది అన్నప్పుడు అలా ఒక జ్ఞానబంధాన్ని, ఆత్మబంధాన్ని వేసుకొని అది దాన్ని అద్భుతమైన ప్రేమబంధంగా మార్చుకున్న ఈ జంటని మనమందరం ఆశీర్వదించి తీరాలి. ఎందుకంటే వారిద్దరూ కూడా లక్కీగా వాళ్ళకి క్యాస్ట్ కలిసింది అనుకోండి, భౌతికంగా దేవుడు చేసిన ఏర్పాటు వీళ్ళే స్వర్గంలో చేసుకున్నారు. ఏ కాంప్లికేషన్స్ రాకుండా ముందే చక్కగా ప్లాన్గా స్వర్గంలో క్యాస్ట్ కలిపేసుకున్నారు. వారు ఆస్తులు చూసుకోవాలా, చదువులు చూసుకోవాలా, ఉద్యోగాలు చూసుకోవాలా. ఇద్దరు ఓన్లీ ఏ మైండ్ అయితే జ్ఞానం కోసం పరితపిస్తూ ఉందో ఆ మైండ్ వాళ్ళిద్దరికి ముడిపడింది. ఆ మైండే తర్వాత వారికి శారీరక బంధాన్ని, వివాహ బంధాన్ని కూడా వేసింది. అదే అద్భుతంగా వారిని మాస్టర్స్గా అద్వితీయమైన దివ్యస్థితికి నడిపిస్తూ వారి ద్వారా మిగతా వారిని కూడా ప్రేరేపించేలాగా చేస్తూ ఉంది. బ్యూటిఫుల్, హ్యాట్స్ ఆఫ్. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మాస్టర్స్, విశ్వ సివిల్స్కి ప్రిపేర్ అయిన క్యాండిడేట్ అండి. సివిల్స్ క్యాండిడేట్ తను ఐఏఎస్కి తను ప్రిపేర్ అయ్యాడు. ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తుంటే ఐఏఎస్ అయ్యేవాడేమో, కానీ దిస్ ఈజ్ ద రియల్ ఐఏఎస్. నిజంగా ఇమ్మోర్టాలిటీ ఉంది అనేటువంటిది, ఇమ్మోర్టాలిటీ అచీవ్మెంట్ చేయగలిగాడు. ఇమ్మోర్టాలిటీ అచీవ్డ్ స్టూడెంట్ ఐఏఎస్, నిజమైనటువంటి ఐఏఎస్. ప్లస్ తను పొలిటికల్ పార్టీకి సలహాదారుడు కూడా, చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఆంధ్రాలో ఒక రాజకీయ పార్టీకి సలహాదారుడు కూడా, గెలిపించాడు కూడా. నేను ఒక పాయింట్ చెప్తాను. ఒకసారి నా దగ్గరికి వచ్చి, మాస్టర్ నాకు ఇవన్నీ వదిలేయాలనిపిస్తుంది, ఈ ఉద్యోగ ప్రయత్నాలు, ఈ చదువులు, ఉద్యోగాలు చేయటాలు ఇవన్నీ నాకు వదిలేయాలనిపిస్తుంది, నాకు జ్ఞానం కోసమే సమయం కేటాయించాలనిపిస్తుంది, తీవ్రమైన తపనగా ఉంది మాస్టర్ అంటే నేను ఒక్క మాట చెప్పా, విశ్వ నువ్వు ఆల్రెడీ ఏది కోరుకుంటే అది చేయగలవని నీకు తెలుసు, మనందరికీ ఎవరికైనా తెలుసు. కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన మనకి నువ్వు రేపొద్దున నిన్ను ప్రపంచానికి పరిచయం చేసుకున్నప్పుడు, నేను ఇందాక విశ్వ అంటున్నాడు చూసారా, వైరాగ్యంతో వదిలిపెట్టాను, లేకపోతే ఓడిపోయి వదిలిపెట్టాను, చెయ్యలేక వదిలిపెట్టాను, ఇసుగుబుట్టి వదిలేశానని కాదు, విజేతగా ఏదన్నా సాధించినాక వదిలిపెట్టు, నీకు ప్రపంచం సలాం కొడుతుందని చెప్పాను.
తన కన్సిస్టెన్సీలో ఇప్పటిదాకా ఎప్పుడూ లేదు. ఒకేసారి ఒక పార్టీకి, ఇప్పుడు అధికార పార్టీకి 7 సీట్లు వచ్చేలాగా తను అద్భుతమైన కృషి చేసి ఆ విజయాన్ని సాధించిన తర్వాత చక్కగా తృణప్రాయంగా దాన్ని అలా వదిలిపెట్టాడు. తనకు ఒక్క పూటే తనకి జాబు, గవర్నమెంట్ కారు ఇచ్చి తిప్పుద్ది, వాళ్ళ కంపెనీ కారు ఇచ్చి తిప్పుద్ది. తృణప్రాయంగా దాన్ని వదిలిపెట్టేసి తను ఎంచుకున్న మార్గంలో పయనించడానికి ఇద్దరు మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు తప్పట్టుకోకుండా తోడుగా వెన్నుదన్నుగా నడుస్తున్నారంటే మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. సాధించి వదిలేసాడు విశ్వ. ఓకే, మరొకసారి గట్టిగా విశ్వ కృష్ణవేణి చప్పట్లు కొట్టుకుందాం. రైట్ మాస్టర్స్? ఓకే, సాంగ్ విశ్వ నాకు వినిపించిన సాంగే కదా? ఓకే రైట్, సాంగ్ ప్లీజ్. మైక్ తీసుకో. ఓకే మాస్టర్స్, సాంగ్ ప్లే చేస్తాను, అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా. ఇప్పటిదాకా నేను తెలుసుకున్నది ఒక్కటే, ఆత్మ మాత్రమే శాశ్వతం అని. కానీ ఇప్పుడు నాకు అవగాహన కలిగింది, ఈ శరీరం కూడా శాశ్వతమే అని. శాశ్వతమైన ఆత్మ శరీరంలో శాశ్వతంగా నివసించడానికే నీ నా శరీరాన్ని ఎంచుకుంటుంది. ఎన్నో జన్మలుగా నా ఆత్మ ఎదురు చూసిన అనుభవం ఈ జన్మలోనే నా శరీరం ద్వారా పొందింది. నా దేహం కాంతి దేహం, నా శరీరం శాశ్వతం. నేను సువర్ణయుగ సృష్టికర్తని, భౌతిక అమరత్వ ప్రతినిధిని. నేను సువర్ణయుగ సృష్టికర్తని, భౌతిక అమరత్వ ప్రతినిధిని. ఎన్నో జన్మలుగా నా ఆత్మ ఎదురు చూసిన అనుభవం ఈ జన్మలోనే నా శరీరం ద్వారా పొందింది. నా దేహం కాంతి దేహం, నా శరీరం శాశ్వతం. శాశ్వతమైన ఆత్మ శరీరంలో శాశ్వతంగా నివసించడానికి నీ నా శరీరాన్ని ఎంచుకుంటుంది. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సో మనం జ్ఞానం నేర్చుకుంటూ వచ్చాము గత 4 సెషన్స్గా. ఇప్పుడు మనం సాధనలో భాగంగా మనం క్యాండిల్ ఫోకస్ మనం మార్నింగ్ చేయాలి అనుకున్నాము. సార్ మనోహర్ ఫర్ క్యాండిల్ ఫోకస్. క్యాండిల్ ఫోకస్ అండి సనాతన కాలం నుంచి కూడా ఉన్నటువంటి ఒకానొక సాధన. బౌద్ధ ధర్మంలో ఇప్పటికీ కంటిన్యూగా చేస్తూ ఉంటారు. ఫోకస్ అనేది ఎలా ఉంటుంది అంటే టోటల్గా మీ పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ రెండూ కూడా యాక్టివేట్ అయిపోయి ఒక అద్భుతమైనటువంటి వాయిడ్లోనికి మీరు వెళ్ళగలుగుతారు. సో మనం అది ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాము. ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి
నెక్స్ట్ సెషన్ తీసుకోవడం కోసం మనకి నెక్స్ట్ డాక్టర్ హరికుమార్ గారు వస్తారు. ఆ తర్వాత మనకి 1 o'clock లంచ్ ఉంటుందండి. ఆఫ్టర్ లంచ్ కూడా మీకు మోరోవలీ సెషన్స్ ఉన్నాయి. స్టార్ట్ అయింది, ఒక రాకెట్ స్టార్ట్ అయింది, అది ఇంకా హైగా ఎగిరైపోయే సెషన్స్ ఉన్నాయి. రమ్య మేడం గారు ఉన్నారు, ఇంకా మనకి మంజుల మేడం గారు కూడా వచ్చారు, ఇంకా మన మాస్టర్స్ లతా మేడం గారు వస్తారు. ఇంకా అద్భుతమైనటువంటి సెషన్స్ మాస్టర్ సివి కూడా చెప్పబడుతూ ఉంటుంది. సో లైట్స్ ఆఫ్ చేయాలి కదా మనోహర్. సో అందరం కూడా క్యాండిల్ ఫోకస్ మనం చేద్దాం. ఇంకా మన ఎక్స్పీరియన్సెస్ కూడా మనం తీసుకుంటాం మాస్టర్స్. ఈవినింగ్ 5 వరకు ఉంటుంది ప్రోగ్రామ్. మాలతి మేడం కూడా వచ్చారనుకుంటా. ఓకే, సాయంత్రం చాలామంది ఉన్నారు ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ మీకు అందించడానికి. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కూడా వస్తా అన్నారు. వారు ఎందుకు వారిని ఇన్వైట్ చేశాను అంటే, వారు వేదాద్రి మహర్షి గారి శిష్యులు. వారు మన ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ గారిని కూడా ఇన్వైట్ చేశాము. ఒక షూటింగ్ ట్రయల్లో ఉంది కాబట్టి అది ఎప్పుడు పూర్తవగానే ఖచ్చితంగా వస్తామన్నారు. ఎందుకంటే వేదాద్రి మహర్షి గారు కాయకల్ప చికిత్స అండ్ సింప్లిఫైడ్ కుండల్ని ఆయన చెప్పారు. సింప్లిఫైడ్ కుండల్ని యోగా, SKY అంటాం మనం, అది చేశారు. ప్లస్ కాయకల్ప చికిత్స అంటే ఈ భౌతికపరమైనటువంటి శరీరము శాశ్వతంగా ఉండడానికి కొన్ని భౌతికంగా మనం తీసుకునే ఆహారం ద్వారా, విహారం ద్వారా ఏవైతే ఉన్నాయో అవి నేర్పించారు ఆయన వేదాద్రి మహర్షి గారు. ఇమ్మోర్టాలిటీ నమ్మిన వ్యక్తి, ఇమ్మోర్టాలిటీని విశ్వసించిన వ్యక్తి, వారి శిష్యరికంలో వారు ఉన్నారు. కాబట్టి ఆ విషయాలు మాకు చెప్పడానికి రండి అని ఆహ్వానించాను. మధ్యాహ్నం ఏమాత్రం వీలున్నా కూడా, అంటే ఇక ప్రభాస్ గారి స్పిరిట్ సంబంధించినటువంటి ట్రయల్స్లో ఉన్నారంట, చూసుకుని వెంటనే వచ్చి వెళ్తామన్నారు. అలాగే మన PSSM మన చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా వస్తారు, వారి సందేశాన్ని కూడా వారు అందిస్తారు. ఓకే మాస్టర్స్, మరొక్కసారి అద్భుతమైన మహనీయులు చెప్పిన ఈ తత్వం అన్నది సత్యంగా మారాలి. ఇవన్నీ బాగున్నాయి, నేనేం చేయాలి సార్? ఎక్కడ ప్రారంభించాలి? ఎక్కడ ఆలు దిద్దబడాలి? ఆ ABCలు రాయాలి, అక్షరం ఎక్కడ నిలబడాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నది రామ్తా మాస్టర్ ఈ భూతలంలో స్పష్టంగా తెలియజేశారు. అంటే అమరత్వ శాస్త్రం ఎక్కడి నుంచి మేల్కొంటుంది నువ్వు తెలుసుకోవాలంటే, చిన్న విద్యార్థిగా అంటే రీబర్త్ అంటాం. రీబర్త్ అంటే పునర్జన్మ. నువ్వు వైట్ పేజీతో స్టార్ట్ అవుతే నువ్వు విద్యార్థిగా స్టార్ట్ అవుతావు. దానిలో ఇప్పుడు దాకా నువ్వేం తెలుసుకున్నావు అది పక్కకు పెట్టేసి నిత్య నూతనంగా స్టార్ట్ అయితే ఇది సుసాధ్యమని చెప్పాడు. ఎంత తేలిక పదాలతో చెప్పారంటే, మనకి సనాతనంలో అన్ని మతాల్లో మనకి దీపం అనేది మనకి ఆత్మహృదయాన్ని ప్రకాశింపజేసే విధంగా ఉంటుంది. అంటే దీపం యొక్క విలువ ఎట్లా ఉంటుందంటే, మనం ఆటోమేటిక్గా భగవంతుడికి దీపం ఇస్తున్నాం, భగవంతుడి దగ్గర దీపం పెడుతున్నాం. ఇది సనాతన ప్రక్రియలో తాటక ప్రక్రియగా ఉంది. కానీ రామ్తా మాస్టర్ చెప్పారు, సార్ నువ్వు ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీని అంటే అతీంద్రియాన్ని అందుకోవాలి అంటే నీ ఇంద్రియ జ్ఞాన పరిధిని దాటాలి. ఇది తత్వాలన్నీ బోధించాయి. హౌ టు ప్రాక్టీస్, హౌ టు డిసిప్లిన్ ఉందంటే ఎగ్జాక్ట్గా ఉంది. మానవత్వం ఎప్పుడు ఒకే తీరుగా రొటేట్ అవుతుంది మన కాంతి క్షేత్రం. కానీ ఆ కాంతి క్షేత్రం అనేది అంటే ఆ కాంతి క్షేత్రం మనం బైనరీ మైండ్ అంటాం. ఆ బైనరీ మైండ్ సిస్టమ్ ఉన్నంత వరకు నువ్వు ఎన్నిసార్లు వింటుంటావు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ తత్వం అనుష్ఠానం జరిగినప్పుడు మాత్రమే అది నీకు దర్శనం జరుగుతుంది, అంటే అనుభవంలోకి ప్రవేశిస్తుంది అని ఆ శ్రీరామచంద్రుడు ఆనాడు చెప్పాడు. అది ఈరోజు మనందరి ద్వారా నిర్ధారణ జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, బైనరీ మైండ్ ఈజ్ నాట్ హ్యూమన్ మైండ్, జస్ట్ ఎస్టాబ్లిష్ ఓన్లీ హ్యూమన్ కాన్షియస్. నౌ ఎనలాజికల్ మైండ్ గుర్తుపెట్టుకోండి. ఎనలాజికల్ మైండ్ అన్నదే ఈ రామతత్వములో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని మన సనాతన ధర్మం ఎనలాజికల్ మైండ్ అంటే సమత్వ బుద్ధి యోగం అంటాం. ఇది అన్నిట్లో ఉంటుంది. అంటే ఎప్పుడైతే జ్ఞానాన్ని సాధన ద్వారా ఇది సాధ్యం కాదమ్మా, నేను క్యాండిల్ ఫోకస్ చేస్తున్నాను సాధన క్రమం చేస్తే ఇది సాధ్యం కాదు. సాధన నుంచి సత్యం అనుష్ఠానం జరగదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. సత్యం మేలుకోవాలి అంటే ఆ తత్వం నీలో అనుష్ఠానం కావాలి,
దానితో నువ్వు ప్రయాణం చేసినప్పుడు నువ్వు చేసేది ఏదైనా సరే అది యజ్ఞం అవుతుంది. యజ్ఞాత్మకమైన జీవితంలో నుంచి మాత్రమే అమరత్వం సిద్ధించబడుతుంది. ఇది నగ్న సత్యం. అయినా సరే ఆ బ్రెయిన్ ఏముంటుందంటే ఏం చేయాలి. సత్యం అంటే అది చేస్తే వచ్చేది కాదు, నువ్వు దాంతో పాటు మమేకం కావాలి. దాన్ని సనాతన ధర్మం అన్నాం. అందుకే ఈ పాయింటే చాలా క్రిటికల్గా ఉంటుంది, అర్థమైతే అత్యంత తేలిగ్గా ఉంటుంది. రామ్తా మాస్టరు సాధన చాలు యజ్ఞంలోకి ప్రవేశించని చెప్పాడు. దాంట్లోనే మనకి ఈ ఒక క్యాండిల్ ఫోకస్ యొక్క ఔన్నత్యాన్ని చెప్పాడు. శూన్యం నుంచి స్వయంభూగా ఆవిర్భవించిన మనం, కాంతి దేహాలుగా ఉన్న మనం, మానవత్వం అనే ఒక సాహసంలోకి ప్రవేశించిన మనం తిరిగి ఎవల్యూషన్ ప్రాసెస్లో మన పుట్టినింటిని చేరుకోవాలి అంటే నీ కాంతి క్షేత్రం అది ఎనలాజికల్ మైండ్గా డెవలప్మెంట్ జరిగి తీరాలి. అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న అత్యున్నత ఉత్తీర్ణ స్థితిని అందుకుంటావు అని సహజంగా తేలికగా చెప్పాడు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తీసుకొని కాస్త ఆ క్యాండిల్ ఫోకస్ని కాస్త ఎలా అంటే మీరు కూర్చుంటారో జస్ట్ తీక్షణంగా చూస్తారు, ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. డైలీ జ్ఞానాన్ని తీసుకుంటారు, దాంతో కాస్త మమేకమవుతూ ఉంటారు. మీలో ఆ కాంతి క్షేత్రం ఏమవుతుందంటే ఎనలాజికల్ మైండ్ స్టేజ్ అందుతుందమ్మా. ఎనలాజికల్ మైండ్ స్టేజ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు సార్ అక్కడ ఇన్ఫినిటీ సిస్టమ్ వేశారు. భౌతికంలో నీకు భయం ఉంది, అంతరంగంలో భగవంతుడి క్షేత్రంలో అభయం ఉంటుంది. ఏం చెప్పానమ్మా? నీకు బాధ ఉంది, బాధకి 100 కారణాలు ఉండొచ్చు, కానీ నీ అంతఃక్షేత్రం నీ స్వయం క్షేత్రం అక్కడ ఇమీడియట్గా సొల్యూషన్తో అక్కడ అభయహస్తం ఉంది. కష్టం ఉంది, అంతరంగంలో ఆనందం ఉంది. నీ భౌతికంగా నీ క్షేత్రంలో ఎటువంటి స్థితిలో ఉన్నా సరే దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్స్ నీ అంతరంగంలో ఇమిడిపోయి ఉన్నాయి. అంటే సెకండరీ కాన్షియస్ అండ్ ప్రైమరీ కాన్షియస్ రెండు అలైన్మెంట్ జరిగినప్పుడు నీలో నౌ అన్నది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. నౌ అంటే ప్రస్తుత వర్తమాన కాలం. ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ కూడా చెప్పే మహనీయులందరూ కూడా వర్తమానం యొక్క వైభవాన్ని ఎప్పుడు తెలియజేస్తూనే ఉంటారు. అది నీలో డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అన్నదానికి మనం ఈ యొక్క క్యాండిల్ ఫోకస్ని ఆధారంగా తీసుకుంటామా. మీరు ఆ క్యాండిల్ ఫోకస్ యొక్క జస్ట్ మ్యూజిక్ కూడా పెడతారు, లైట్ ఆఫ్ చేస్తాం. మీరు అబ్జర్వేషన్ చేయండి, ఎట్లా కూర్చోండి. జస్ట్ స్పైనల్ కార్డ్ని జస్ట్ ఒక 90 డిగ్రీస్తో కూర్చోండి. జస్ట్ అబ్జర్వర్గా ఉండండి. మీరు లాజిక్ బ్రెయిన్ జస్ట్ పక్కకు పెట్టండి. అబ్జర్వర్ అబ్జర్వర్ అబ్జర్వర్. నౌ వీఆర్ బికమ్ ఏ నౌ పొజిషన్. అది మీకు అలవాటు అవుతుంది. దాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దాన్ని జస్ట్ ఆ మ్యూజిక్ జస్ట్ ఆ వర్డ్స్ని ఇంగ్లీష్లో ఉండే జన్ని కానీ మీరు జస్ట్ ఎంజాయ్ చేయండి దాన్ని. ఓకే మాస్టర్స్? చదవగలుగుతున్నాం. సో మరి మరొక్కసారి నాతో సహా మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు మీరు అభినందనలు తెలియజేసుకోండి. బ్యూటిఫుల్. ఐ ఆమ్ లైట్, ఐ ఆమ్ లైట్, ఐ ఆమ్ లైట్ బాడీ, ఐ ఆమ్ లైట్ బాడీ. యాజ్ ఎ లైట్ బాడీ ఐ ఆమ్ ఇమ్మోర్టల్. యాజ్ ఎ లైట్ బాడీ ఐ ఆమ్ ఆల్రెడీ ఇమ్మోర్టల్. సో ఆలోచనగా అనంత చైతన్య ప్రకంపన వేగంతో ఇప్పటికీ నేనే ఉన్నాను. కాంతి శరీరంగా అత్యున్నతమైన శరీరంతో, శాశ్వతమైన శరీరంతో, అవినాశతత్వం కలిగిన శరీరంతో, ఎప్పటికీ నశించని శరీరంతో, సర్వ చైతన్య స్థితులన్నిటినీ, సర్వలోకాలన్నిటినీ, ఉన్నత తలాలన్నిటినీ అధిరోహించగలిగే ఆ కాంతి తత్వంతో నేను ఎప్పటికే అలరాడుతున్నాను. గుండెల మీద చేసుకొని చెప్పండి. ఐ ఆమ్ లైట్, ఐ ఆమ్ లైట్, I am light. Yes, as a light, I am already immortal. Yes, I am light. That's why I am immortal. Yes, are you immortals? Yes. Are you immortals? Yes. ఎప్పటికే కదా? ఎస్, అది శబాష్, సూపర్. మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆల్రెడీ అమరత్వ స్థితిని అందుకోవటానికి అతి కీలకమైన కాంతి శరీర స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని అందుకున్న మనకు వల్లలార్ మాస్టర్ వాళ్ళంతా అదే
అదే అందుకున్నారు. ఆ కాంతి స్థితిని అందుకొనే తర్వాత మన కమ్మడుకొని వెళ్ళిపోయారు. జీసస్ చరిత్ర లిఖించింది, కాంతిగా మారిపోయి వెళ్ళిపోయాడు. రామ్తా తన 63వ ఏట 63 సార్లు మనందరి ముందు మనకి 120 రోజుల క్లాస్ చెప్పి అమరత్వ అధిరోహణ ఎలా చేయాలో నేర్పించి అద్వితీయమైన అమరజ్ఞానం మనకి అందించి ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, తన వయసు అప్పటికి ఎంతో 63 సార్లు మన ముందు అధిరోహణ ప్రక్రియని నిరూపించి మరీ వెళ్ళారు. మళ్ళీ 49 ఏళ్ల క్రితం ఆయన వచ్చినప్పుడు మళ్ళీ సంవత్సరం పాటు ఆయన్ని జేజీనైట్ దేహాన్ని కొంతమంది ప్రముఖమైన శిష్యులని 1 ఇయర్ పాటు 12 మంది సైంటిస్టుల యొక్క వైవిధ్యభరితమైన సైంటిస్టుల ద్వారా 1 ఇయర్ పాటు సుదీర్ఘ కాలపు పరిశోధనలు చేయించి జేజీనెట్ అనే ఫిజికల్ బాడీ వేరు, రామ్తా అనే ఒక అల్టిమేట్ పవర్ ఇమ్మోర్టల్ పవర్ వేరు అని డిస్క్రిమినేషన్ క్లియర్గా చరిత్రలో రికార్డ్స్ రూపంలో భద్రపరచబడిగేలాగా అమెరికా గవర్నమెంటే స్కూల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేలాగా నిరూపించారు వారు. సో అమరత్వం ఆల్రెడీ నిరూపించబడినది. నువ్వు నిరూపించబడిన దాన్ని నువ్వు నమ్మట్లా, ఆల్రెడీ నిరూపించబడిన దాన్ని ఆల్రెడీ మన బాల్యం నుంచి నమ్ముతూ మనకి ఆల్రెడీ కనపడ్డ హనుమంతుడు సప్త చిరంజీవుల యొక్క సాధ్యమైంది ఏదైతే ఉందో నువ్వు దాన్నే ఎంచుకున్నావు. నువ్వు ప్రపంచంలో లేని దాన్ని ఎంచుకోవాలా, ఆల్రెడీ నీలో ఉన్నదాన్ని ఎంచుకున్నావు. ఎందుకంటే కాంతి పుంజంగా మొట్టమొదటిసారి దైవం అనంతమైన అద్వితీయమైన అజేయమైన దివ్య కాంతి పుంజాలుగా తనను తాను ఒక్కసారిగా విస్తరింపజేసుకున్నప్పుడు ఒక కాంతి పుంజం మొదట్లో అదే అసంఖ్యాకంగా విస్తరించుకుంది తనను తాను. అలా విస్తరించుకున్న వారమే మనమందరం. అందుకే నేను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే ఎమ్మడినే తత్వమసి, నేను దైవం అని తెలుసుకుంటే ఎమ్మడిని అందరూ అదే. సో మరి నేను కాంతిని అని తెలుసుకుంటే వెరీ గుడ్, సూపర్. మరి ఇప్పుడు ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ దగ్గరికి వద్దాం. మరి ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అంటే మనకి పెద్దలు చెప్పింది, ఉపనిషత్తులు చెప్పింది ఒక వాక్యం ఉందన్నమాట. విద్యయ అమృతమాశ్రుతే, ఈశా వ్యాసోపనిషత్తు అనుకుంటా. విద్యయ అమృతమాశ్రుతే అని ఉంటుంది, అనే ఏదో కొంచెం అటు ఇటుగా ఉంటుంది, చానాళ్ళైంది గుర్తొస్తుంది. మరి ఏంటి దాని అర్థం? విద్య ద్వారా మాత్రమే మనకి జ్ఞానం అర్థమవుతుంది. జ్ఞానం ద్వారా మాత్రమే. నా టైటిల్ ప్రజెంట్ అవుతుందా మాస్టర్? నా టైటిల్ ఐడియా ఉంది కదా, నేను ఇచ్చింది, పర్లేదు ప్రజెంట్ అవ్వకపోతే నేను చూపిస్తాను ఒకసారి. నేను పెట్టిన టైటిల్ ఉంది కదా, ఏంటి? అద్వైత ప్రకాశంతోనే అమరత్వ సిద్ధి రామ్తా మార్గం. అద్వైత ప్రకాశంతోనే అమరత్వ సిద్ధి రామ్తా మార్గం. ఏంటంట అద్వైత ప్రకాశం అంటే ఏంటి? ఆల్రెడీ అలా స్టార్టింగ్లో చెప్పాను. 2 ఆదిశంకరాచార్యులు వారు సాక్షాత్తు శంకరుడు సమానులు, వారు ప్రతిపాదించిన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం. 2 అనేది లేదు, ఉన్నది ఒకటే. 2గా కాదు, 12గా కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని వైవిధ్యాలుగా కూడా అదే మారుతుంది. కానీ ప్రతి దాంట్లో అంతర్భాగంగా అంతర్వాహినిగా జీవంగా జీవాధారంగా ప్రాణాధారంగా కొనసాగుతూ ఉన్నది ఆ ఒక్కటే, ఆ ఏకమే. సో మరి అందుకని నేను ఎప్పుడు నా క్లాసుల్లో చెప్తూ ఉంటాను, 1 1 2 కాదు, 11 కాదు, 1 1 1 1 1 1. అందుకే మనకి ఏకాదశికి అంత ప్రాముఖ్యత వచ్చింది. ఏకాదశి రోజు మనకు ఉపవాసం ఉండమంటారు. ఉపవాసం అంటే మనకు ఆల్రెడీ తెలుసు, దేవుడికి దగ్గరగా ఉంటామని. సో మరి 1 1 ఏకాదశి రోజే నువ్వు దేవుడికి దగ్గరగా ఉండమన్నారు. కనీసం ఆ రోజన్నా నీకు జ్ఞానం ప్రాప్తిస్తుందేమో, ఆ రోజన్నా నువ్వు ఏమి ఈ దేహానికి మనకి విషయవాంఛలకు అలవాటు కదా, మనం తెగ తినటానికి తాగటానికి తిరగటానికి నాలిక లబలబలాడిపోయే వాటన్నిటిని కుక్కి ఇదొక కెమికల్ బ్యాగ్గా చేసేసుకొని గాలి కూడా ఆడకుండా తేపటానికి మనం అలా అలవాటు పడిపోయాం తప్ప నిజానికి దేహం ఎంత అద్భుతమైందో, ఎంత పవిత్రమైందో, ఎంత అద్వితీయమైందో మనం ఇప్పటికి కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాం. మాస్టర్ టైం అవుతుందా? ఒక 5 minutesలో ముగిస్తాను. ఓకే, ఒక్కసారి మన మాస్టర్స్ అంతా అవకాశం ఉంటే కొంచెం ఓపిక చేసుకొని పెద్దవాళ్ళతో సహా దయచేసి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఒకసారి దయచేసి ఆల్రెడీ ఇవాళ ఈరోజు ఇక్కడ రాగలిగిన మాస్టర్సు, నన్ను అంతకు ముందు నుంచి కూడా కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అయ్యి ఉన్న మాస్టర్స్ అందరూ కూడా దయచేసి మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒకసారి వాళ్ళు ఒక చిన్న ఫ్రేమ్లో బంధిస్తారు. కమాన్. ఆల్రెడీ భౌతికమైన ఫిజికల్ క్లాసెస్లో కూడా నన్ను
పబ్లిక్ క్లాసెస్లో కూడా తప్పకుండా రావాలి. మీ ఇద్దరు అసలు రావాలి, వీళ్ళిద్దరు రావాలి. నా గ్రూప్లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరూ ఆది దంపతులు అయిపోయి వీళ్ళు నన్ను పక్కన పెట్టారు, కొంచెం రానంటున్నాడు చూడండి, రావాలి. ఎస్. సో మరి మాస్టర్స్ చెప్పాల్సిందైతే చాలా ఉంది, కానీ మనకి సమయాభావం వల్ల అతి కొద్దిగా మాత్రమే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే చెప్పగలిగాము. వీరంతా ఎవరైతే ఈ మాస్టర్స్ ఇక్కడికి ఇప్పుడు వచ్చి హాయ్ తల్లి, ఎవరైతే ఏ మాస్టర్స్ అయితే ఇక్కడికి వచ్చి నుంచుంటున్నారో ఆ మాస్టర్స్ కాకుండా రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక సింహంతో సమానం, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక దైవంతో సమానం, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక మహా గురువుతో సమానం. ఎందుకో తెలుసా? 800 కోట్ల మందిలో మనం మాత్రమేనండి ఎంచుకుంది అమరత్వాన్ని, మనకు మాత్రమేనండి. ఇదే టైంలో ప్రపంచంలో చాలామంది సినిమాలు చూస్తున్నారు, ఇదే టైంలో ప్రపంచంలో చాలామంది షాపింగులు చేస్తున్నారు, ఇదే టైంలో ప్రపంచంలో చాలామంది నిద్రపోతున్నారు, ఇదే టైంలో చాలామంది కాముకత్వంతో మొదటి సీల్లోనే మొదటి చైతన్యస్థానంతోనే ఇంకా కొట్టు మిట్టాడుతూ ఉన్నారు, ఇదే టైంలో చాలామంది ఎంత తిన్నా తనివి తీరకుండా పొట్టల్ని పెంచుకుంటూనే ఉన్నారు, ఇదే టైంలో పనికి మాలిన పనులు, దుర్మార్గమైన పనులు, పనికి మాలిన చెత్త పనులు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి ఈ లోకంలో అరుదించిన మాస్టర్స్, ఇంకా రాని మాస్టర్స్, ఇంకా మీవేం చేసిన మీరు, మీ గ్రూపుల్లో రాని వారు అందరూ కలిసి 800 కోట్ల మందిలో, నవ్య నువ్వు రాలేదేంట్రా, కమాన్, 800 కోట్ల మందిలో నిర్మలా గారు మహాతల్లి ప్రత్యక్ష సాక్షి, జ్ఞానం ఎంత అద్భుతమైనది అంటానికి ప్రత్యక్ష సాక్షి నిర్మలా గారు. అక్కడే ఉండండి, కెమెరా తిప్పుతాం ఒక్కసారి, దయచేసి కెమెరా తిప్పరా, లేచి నుంచోండి, రాగలుగుతానంటే రండి, మీ ఇష్టం, వద్దులేండి అక్కడ ఉండండి, మీరు ఉండండిలే. నిమ్మల గారు, అక్కడ ప్రేమిలా గారు, ఇంకా చాలామంది మొహమాట పడిపోయి రావట్లేదు, రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎస్, వెరీ గుడ్. తను ప్రత్యక్ష సాక్షి. ఐసీయూలో ఎవరూ తోడు లేరు, ఐసీయూలో తనకి బిడ్డలందరూ అమెరికాలో ఉన్నారు, లేకపోతే ఇక్కడ వేరే చోట ఉన్నారు, ఒక్కళ్ళు తోడు లేని ఐసీయూలో వారం రోజులు కేవలం బ్రహ్మముద్ర ద్వారా, శివ సాధన ద్వారా, నేనిచ్చిన అఫర్మేషన్స్ ద్వారా తను నిత్యం పోరాటం చేసి తను విజేత అయి తను అద్భుతంగా మళ్ళీ తన లైఫ్ను తాను లీడ్ చేస్తుంది. మళ్ళీ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్, మళ్ళీ కారు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని తిరుగుతుంది, తన పనులు తాను చేసుకుంటుంది, తనొక్క చాలు. అలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా జ్ఞానానికి ప్రతి ఒక్కళ్ళు అద్భుతమైన నిదర్శనాలే. ఇది నా గొప్ప కాదు, లేకపోతే అల్లబక్షి మాస్టరు, లేకపోతే మనోహర్ మాస్టరు, లేకపోతే చారి మాస్టరు, ఇంకా ఎవరెవరు చెప్తున్నారు ఆ మాస్టర్స్ మా గొప్ప కాదు, ఎంచుకున్న మీ గొప్ప. నేను ఎప్పుడు కూడా నా స్టూడెంట్స్ అందరికీ, అలాగే రామ్తా ఎంచుకున్న ప్రతి ఒక్కళ్ళకి నేను రోజు సెల్యూట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే రామ్తాని ఎంచుకోవటం అంటే అమరత్వాన్ని ఎంచుకోవటం, అమరత్వాన్ని ఎంచుకోవటం అంటే మన శాశ్వతత్వాన్ని ఎంచుకోవటం అంటే అయిపోయినట్టు. ద అల్టిమేట్ స్టేజ్ ఏదైతే ఉందో దైవం అనే స్థితి, ఆ దైవ స్థితిని మనం ఆశిస్తున్నామని, ఆ దైవ స్థితిలో మనం స్థితమై కొనసాగాలని. సో మరి అమరత్వానికి అనేక రకాల మాధ్యమాలు ఉన్నాయి. కొంతమంది యోగ ప్రక్రియల ద్వారా, కొంతమంది శ్వాస ప్రక్రియల ద్వారా, కొంతమంది ఆహార ప్రక్రియల ద్వారా, కొంతమంది వైద్య ప్రక్రియల ద్వారా, కొంతమంది ఇంకా అనేక రకరకాల ప్రక్రియల ద్వారా ఎవరికి వారు ఈ ప్రపంచంలో అనేక పరిశోధనలు చేస్తూ మన శరీరానికి, మానవ శరీరానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించే దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నాలన్నీ ఫలించే రోజులు వస్తాయని రామ్తా గారు చెప్పారు. రామ్తా గారు 49 ఏళ్ల క్రితం ఏం చెప్పారంటే, రాబోయే రోజుల్లో అమరత్వం అనేది సులభ సాధ్యమని మీరు నమ్మటం కోసం సైన్స్ వైజ్ఞానిక పరమైన ప్రగతిని సాధించి మీ శరీరం యొక్క డిసీజ్ అన్నిటినీ ఒక్క మాత్రతో, ఒక్క ట్రీట్మెంట్తో, ఒక్కదాంతో తొలగించి మీకు సుదీర్ఘ జీవనాన్ని, సుఖమయమైన జీవితాన్ని, సౌకర్యకరమైన శరీరాన్ని మీకు అందించగలిగే స్థితికి మీకు చేరుతుంది. అప్పుడు కూడా మీరు కేవలం మళ్ళీ ఆ ప్రక్రియల మీద మాత్రమే పూర్తిగా ఆధారపడిపోకుండా మీరు మీ అసలైన స్థితి అమరత్వ స్థితి ఒకటి ఉందని గుర్తుపెట్టుకొని ఆ సంపూర్ణమైన దైవ దివ్య స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేయమని రామ్తా గారు ప్రోత్సహించారు. మరొక్కసారి రామ్తా తండ్రిని అందిస్తున్న మాస్టర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దాన్ని తెలుసుకొని ఐ యామ్ ఎవ్రీథింగ్ రామ్తా ఈజ్, నేను రామ్తా ఏదో అది నేనే, దైవం ఏదో అది నేనే, కాంతి ఏదో అది నేనే, ఉన్నదేదో అది నేనే అనేలాగా జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఒకసారి వచ్చేసేయండి, ఎందుకు ఆగారు? ఎస్, అలా జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మరొక్కసారి నా తరపు నుంచి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, విజయం మనదే, రాసి పెట్టుకోండి.
జన్మలు మనకి లెక్కలేదు, శరీరాలు మనకి లెక్కలేదు. అయినా సరే మనం వీలైనంత వరకు ఈ శరీరంతోనే మనం పంచభూతాలతో నిర్మితమైనవి, ఇంకొక మాట చెప్పి ఆపేస్తాను, పంచభూతాలతో నిర్మితమైంది, పంచభూతాల్లో కలవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? రామ్తా గారు, దత్తాత్రేయుడు, ఇలా మహానుభావులు ఎంతోమంది ప్రకృతిలోని పంచభూతాలతోనే, ప్రకృతిలోని అనేక అంశాలతోనే తాము గురువుగా మారారు. సో మరి శాశ్వతమైనవి పంచభూతాలైనప్పుడు పంచభూతాలని మనం ఆల్రెడీ శాసించలేక దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే నువ్వు వానని కంట్రోల్ చేయగలవు, తుఫాన్ని కంట్రోల్ చేయగలవా? సునామీని కంట్రోల్ చేయగలవా? నువ్వు గొడుగేసుకొని కొంతవరకు తిరగగలవు. ఈ సంవత్సరం రామ్తా గారు ఆల్రెడీ చెప్పారు, సైంటిస్టులు ఆల్రెడీ చెప్తున్నారు, సౌర తుఫాన్ రాబోతుంది. మన టెక్నాలజీ కుంటుపడిపోయే రోజు ఒకటి వస్తుంది, ఒక రోజన్నా సరే సౌర తుఫాన్ రాబోతుంది. అలాంటి సౌర తుఫాన్ ఉన్నప్పుడు నువ్వు తట్టుకోగలవా? ప్రకృతి కన్నెర చేస్తే మనం తట్టుకోలేం, ప్రకృతి మూలాలు కన్నెర చేస్తే మనం తట్టుకోలేం. సో అలాంటి పంచభూతాలు అవి శాశ్వతమైనప్పుడు, అవి సృష్టి ఆదిగా కంటిన్యూగా వస్తాయి అన్నప్పుడు ఆ పంచభూతాల యొక్క మూలకాలు మనలో ఉన్నాయండి. ఆ పంచభూతాల మూలకాలతో మనం నిర్మించబడ్డాం. సో పంచభూతాల్లాగా శాశ్వతంగా వాళ్ళని కోరుకోవాలి, కానీ పంచభూతాలతో వచ్చింది పంచభూతాల్లో కలిపేసుకోవాలని ఎందుకు కోరుకోవాలి? ఫస్ట్ కోరుకుందాం. అడగంది అమ్మైనా పెట్టదు. ఇందాక మాస్టర్ చెప్పారు కదా, తట్టుడి తీయబడును, అడుగుడి ఇవ్వబడును, వెతుకుడు దొరకబడును. వెతికాం, రామ్తా జ్ఞానం మనకి దొరికింది. తట్టాం, మన లోపల అమరత్వపు తలుపులు తీయబడ్డాయి. ఖచ్చితంగా మనం సాధించి తీరతాం, కొట్టి తీరతాం. అదే లక్ష్యంగా పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఎయిమ్ ఫర్ 11th అన్నాడు కదా మహేష్ బాబు. సో నువ్వు పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ దారిలో నీకు జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, జీవితంలోని విజయాలన్నీ అత్యంత చిన్నవి దాని ముందు. అమరత్వం, ఆనందం, ప్రేమతత్వం ముందు ఈ అన్ని భౌతికమైన సుఖాలు, ఆనందాలన్నీ అత్యంత చిన్నవి. కాబట్టి అవి ఆటోమేటిక్గా మనకు ప్రాప్తిస్తాయి. మీరు అసలైన దాన్ని పెట్టుకోండి. నిత్యం ఆనందంగా ఉండాలని డిసైడ్ చేసుకోండి. నేను ఆరోగ్యంగా ఉండాలని డిసైడ్ చేసుకోండి. నేను సంపదతో ఈ భూమిపై ఉన్నంత కాలం అంతులేని సంపదతో తొలతోగాలని కోరుకోండి. నా నిత్యం నిరంతరం నేను జ్ఞాన సరస్వతిని వెలగాలని కోరుకోండి. ఖచ్చితంగా మీకు అవన్నీ ప్రాప్తించి తీరుతాయి. అడగకుండా ఇవ్వబడవు, కోరుకోకుండా ఇవ్వబడవు. దట్స్ ఆల్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మిత్రమా. ఓకే, రామ్స్టర్స్కి మినిమం 2 hours ఇవ్వాలి. 2 hours నిల్చొని చెప్తే కానీ మనం స్టార్ట్ చేయలేము. 2 hours కూడా మనం స్టార్ట్ చేయలేము. ఓకే, థ్యాంక్ యూ భాను మాస్టర్. ఎస్ అండి. అందుకే రామ్తా అంటాడు, ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇమ్మోర్టల్ అంటాడు. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇమ్మోర్టల్ అని చెప్పంటాడు. అందుకే రామ్తాని ఎంచుకున్నామంటే రాముని ఎంచుకున్నట్టు. రామ్ అంటేనే రియల్లీ ఐయామ్, రిజరక్షన్ ఆఫ్ ఐయామ్. సో నెక్స్ట్ మన స్పీకర్ భాను గారికి మనం గట్టిగా చెప్పట్లేదు, కొత్తగా తెలియజేసుకుందామండి. క్లాప్స్ ఫర్ భాను మాస్టర్. తర్వాత ఓకే రైట్. సో నెక్స్ట్ మనకి శ్వాస మీద ధ్యాస మనం చేసుకుంటూ వస్తున్నాము. శ్వాస మీద ధ్యాసని మనం చాలా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నాం. శ్వాస మీద ధ్యాస దానికంటే కూడా ఒక అల్టిమేట్ అయినటువంటి నుదుటి మీద ధ్యాస అనేటువంటి మన ధారపల్లి బుద్ధ పూర్ణిమ వేడుకల్లో చేయించేటప్పుడు విశ్వనాథ్ రెడ్డి మన యొక్క ఇమ్మోర్టాలిటీ ప్రజ్ఞ, ఒక అమరత్వ ప్రజ్ఞకు సంబంధించిన జ్ఞానంలో నుదుటి మీద ధ్యాసతో అమరత్వం ఎలా అనేది విశ్వ అండ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విశ్వ ½ an hour. డిక్లరేషన్ ఒకటి డిస్ప్లేలో పెట్టేసి సాంగ్ లాస్ట్లో ప్లే చేద్దాం. సువర్ణయుగ సృష్టికర్తలకు, భౌతిక అమరత్వ ప్రతినిధులకు మనమే అండి. సువర్ణయుగాన్ని సృష్టిస్తున్నది మనమే, భౌతిక అమరత్వానికి తర్వాత తరాల వారికి ప్రతినిధులము మనమే. ఈరోజు మనమంతా అసెండెడ్ మాస్టర్స్ గురించి వింటున్నాం, చిరంజీవుల గురించి వింటున్నాం. తర్వాత తరాల వారు నీ పేరు నా పేరు గురించి వింటారండి. ఇది జరిగి తీరుతుంది. సువర్ణాధ్యాయం రామ్తా గారు ఆ చాప్టర్లో చెప్పారండి. ఈ జన్మలో ఆ స్థితి మీలో ఎందరికో సిద్ధించబోతూ ఉంది అని. సో మనమంతా సువర్ణయుగ సృష్టికర్తలము, భౌతిక అమరత్వ ప్రతినిధులము. ఈ అమర సమ్మేళనానికి విచ్చేసినటువంటి మీ అందరికీ
యూట్యూబ్ మాధ్యమంగా చూస్తున్నటువంటి భౌతిక అమరత్వ వీరులకి, అగోచరంగా ఉన్నటువంటి వారికి మా ఈ ఆత్మీయ కృతజ్ఞతలండి. మీ అందరూ మీ ముందు నిలబడి నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని చర్చించుకునే అవకాశం ఇచ్చారండి. అలాగే ఆ తండ్రి కూడా మా మీద చాలా బాధ్యత మోపాడు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించే భాగంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో శ్వాస మీద ధ్యాస ఎంతమంది విన్నారండి? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో జనరల్గా నేను చేయలేదండి శ్వాస మీద ధ్యాస, ప్రాక్టీస్ చేయలేదు. యూట్యూబ్ మాధ్యమాలుగా చూశాను. అది చేసిన వారితో నేను ఇంటరాక్షన్ చేశాను. అర్థమైంది ఏంటి అసలు శ్వాస మీద ధ్యాస అంటే నాకు ఎందుకు ఏమర్థమైంది అన్నప్పుడు, అసలు పత్రిజీ గారు మానవాళికి ఆ పద్ధతిని ఎందుకు చెప్పారు అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ప్రతి ఒక్కరు శ్వాసక్రియ ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది. గమనించుకోండి, మీరు కాన్షియస్గా ఎరుకతో దాన్ని గమనించినా మనం బిజీగా ఉంటాం పర్సనాలిటీస్లో. కొన్ని సందర్భాల్లో యాబ్సెన్స్ ఆఫ్ మైండ్ అయినా నీ ఇన్వాల్వ్మెంట్ అయినా శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. ఇది ఒప్పుకుంటారు కదా? సో నేను ఆలోచన చేశా, ఏమై ఉంటుంది శ్వాస మీద ధ్యాస అని. మనల్ని జీవాత్మ అనుకుందాం. ఏమంటారండి? జీవుడు, మన లోపల ఆత్మ ఉంటుంది. ఓకే కదా? ఓకే కదా? ఆత్మ ఐడియా ఉందా అండి? విన్నారా? థ్యాంక్ యూ అండి. సో ఈ శ్వాస ఏం చేస్తుందంటే జీవాత్మను ఆత్మతో అనుసంధానం అయ్యేలాగా చేస్తుందండి. అక్కడితో ఆగదు. ఆధ్యాత్మికతలో ప్రోగ్రెస్ చెక్ చేసుకోవాలి. కేవలం భౌతిక ప్రపంచంలోనే ప్రోగ్రెస్ చెక్ చేసుకుంటామంటే కుదరదు. ఆధ్యాత్మికతలో ప్రోగ్రెస్, సాధనలో నేను ఎంతవరకు పట్టు సంపాదించా, నిన్నటితో పోలిస్తే ఈరోజు నేను ఎంతవరకు అభివృద్ధి చెందా, ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటి ప్రోగ్రెస్? జీవాత్మ ఆత్మను పట్టుకున్నాడు, అక్కడితో అయిపోదండి. ఆత్మ వెళ్ళి పరమాత్మతో టచ్ చేయాలి. రామ్తో దీన్నే ఫాదర్ అండ్ ఐఆర్ వన్ అని అంటారు. తనయుడు తండ్రి ఏకమైన స్థితి అండి. నువ్వే సర్వ సృష్టికర్తవు అక్కడ అవుతావు. ఓకే, ఇది అర్థమయ్యింది. కోవిడ్ టైంలో మొదలయ్యిందండి ఇదంతా. కోవిడ్ టైంలో అందరం ఫ్రీగా ఉన్నాం కదా, బయట తిరిగే పని లేదు, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ ఉంది, జూమ్ సెషన్స్ మొదలైనాయి. నా ఆధ్యాత్మిక ప్రయాణం అప్పుడే మొదలైందండి. కామన్ మెన్ అండి, నార్మల్ మనిషిని. సమాజం చూస్తే కోవిడ్కి భయపడి, అదేంటండి భార్య భర్తను చూసుకోకూడదంట, భర్త భార్యను చూడకూడదంట, ఒకే ఇంట్లో ఉండొచ్చు, ఒకరినొకరిని చూసుకోకూడదంట. మనుషులు చనిపోతున్నారండి. అంటే మానవాళికి ఎంత చెడ్డ రోజులంటే చనిపోయిన శవాన్ని కూడా తాకడానికి బంధువులు రావట్లేదండి. ఒక భయం రాజ్యం ఏలుతుందండి. మరణం మానవాళిని అపహాస్యం చేస్తుంది, కబ్జా చేసేసింది మనిషిని. నాకు లోపల చాలా ఆవేదన అండి. వైరాగ్యం వైపు పోలేదు, దేవుడా ఏంది, నో. అప్పుడు మొదలైంది అవుట్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్. అసలు మనిషి ఎందుకు చనిపోతూ ఉన్నాడు? ప్రవచనకర్తలు, ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మిక సంస్థలు, పౌరాణికాలు మనిషే దైవం అని అంటున్నాడు. డియర్ గాడ్స్ అని విన్నామా లేదా? నీకు నాకు తెలిసిన దైవం, నువ్వు నేను పూజలు చేస్తున్న దైవం చనిపోవడం మీరు చూసారా? ఈ రోజుకి పూజలు అందుకుంటున్నారు, ఎప్పటికీ అందుకుంటుంటారు. వాళ్ళు చెప్పేది నిజమైతే, మనిషి దైవం అయితే మనిషి ఎందుకు మరణిస్తున్నాడు? ప్రిలిమినరీ క్వశ్చన్ మొదలు పెట్టుకున్నా అండి. అంతరంలో ఎట్లుంటుందంటే అది చాలా విచిత్రమైన పరిస్థితి అండి. బయట ఎవరితోన్నా మాట్లాడదామంటే ఎరా పిచ్చి పట్టిందా, అందరు చనిపోతుంటే నువ్వు ఎందుకు చనిపోవాలి అని అడిగే కోవిడ్ టైం కదండి. ముందు అడగడానికి ఎవరు లేరు. ఎవరితో ఫోన్ చేసినా ముక్కుకు మాస్క్ పెట్టుకో, చేతికి అది పూసుకో. ఎంత పిచ్చిగా నేను అన్వేషణ చేస్తున్నానంటే, అరే ఏంది ఇది, భూమండలంలో నాలాగా నేనే ఉన్నానా, నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఈ మనసు కుదుట పడాలి కదండి. రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అప్పుడు
ఇదంతా ఒక విచిత్రంగా జరిగిందండి ప్రయాణం. లేదండి మరణించవలసిన అవసరం అయితే లేదు, సేత్ విజ్డమ్ కనెక్ట్ అయింది. నీ వాస్తవాన్ని సృష్టికర్తవు నువ్వే అంటాడు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. విన్నాం కదండి ఇది. ఓకే, నేను డిఫైన్ చేసుకున్నానా అసలు ఏంటి? నా వాస్తవం వేరై ఉండవచ్చు, మీ వాస్తవం వేరై ఉండవచ్చు. వాస్తవం దేని మీద ఆధారపడి ఉంటుందంటే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నీకు కలిగిన అనుభవాలు సారాంశం, వ్యక్తిగతంగా నీ ఆలోచన సరళి, నీ జీవన విధానం, వీటన్నింటినీ పైన నీ వాస్తవం ఆధారపడి ఉంటుంది. అప్పటిదాకా నా వాస్తవం ఏంటి? ఎందుకు ఇలా చనిపోతూ ఉన్నారు, ఇంతమంది చనిపోతున్నారు, ఏమైతుంది? నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి అని సేతు విజ్డమ్. అప్పట్లో యూట్యూబ్, కోవిడ్ టైంలో యూట్యూబ్లో ఎక్కువ చూసేవాడిని. సేతు బాలకృష్ణ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు సేతు విజ్డమ్ నుండి. అరే కరెక్టే కదా, నేను మరణం అన్న వాస్తవాన్ని నేను ఎందుకు చూస్తూ ఉన్నా? గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, డెత్ ఈజ్ ఎ ఫోర్స్డ్ రియాలిటీ. బలవంతంగా మానవాళి మీద రుద్దబడినటువంటి సత్యం, బలవంతంగా రుద్దబడింది డెత్. నేను డెత్ని ఎందుకు చూస్తున్నా? అదే కోవిడ్ టైంలో ఆ కఠినతరమైన పరిస్థితుల్లో మీరు పాస్ అయ్యారు, నేను పాస్ అయ్యాను. ఉన్నవారిని చూడాలి కదా. నేనున్నా, నా పక్కన ఫ్లాట్లో వాళ్ళు ఉన్నారు, ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళ గురించి ఆలోచించు. మరణం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మనసు కొంచెం శాంతించిందండి. సెకండ్ స్టెప్కి వెళ్ళా. చిరంజీవత్వం ఏంటి, శాశ్వతత్వం ఏంటి? మళ్ళీ స్పష్టత లేదు, మళ్ళీ గందరగోళం మొదలయ్యింది. ఇప్పుడు ఆ ఫ్లోలో ఉన్నాం కదా, మనకు ఆధ్యాత్మికంగా వస్తూ ఉంటాయండి. ఎక్కడో యూట్యూబ్లో చూసా, మీరు మహావతార్ బాబాజీతో మాట్లాడాలంటే చీకట్లో లేచి దీపాన్ని చూడండి అని. అమాయకంగా చేసా అండి, నిజం చెప్తున్నా. నాకు కావాలి, నాకు డబ్బులు కావాలా, ఉద్యోగం కావాలా కాదు, మనిషి మరణం, మనిషి శాశ్వతం. ఆ భయం ఎట్లా తొలగాలి, ఆ పద్ధతి ఏంటి ముందు, అది నాకు కావాలి. విచిత్రంగా జరిగాయండి. 2 గంటలకు లేసి చేసేవాడిని అమాయకంగా. అక్కడ జరిగేవి అందరికీ జరుగుతాయండి. ఆ కాన్షియస్నెస్ అక్కడ జరిగే అన్నీ అయిపోయాయి. బట్ మహావతార్ బాబాజీ అని ఒక అతను ఉంటాడు అని అప్పుడెప్పుడో బాబా సినిమాలో చూసామండి. అల్లాబక్ష్ గారు ఆదోనిలో ఒక సెషన్ చేశారు, మహావతార్ బాబాజీ నిత్యవనం. ఎవరబ్బాయి? అప్పటిదాకా మహావతార్ బాబాజీ రజనీకాంత్ సినిమాలో మాత్రమే తెలుసు. కోవిడ్ టైం ఆదోనిలో ఒక సెషన్ చేశారు మహావతార్ బాబాజీ గురించి, నిత్యవనం అని. బాబా సినిమా చూసినప్పుడు నేను ఎంటర్టైన్మెంట్కి పోయా. ఇప్పుడు అల్లాబక్ష్ గారు చెప్పినప్పుడు సమాధానాల కోసం అన్వేషించటం మొదలుపెట్టా. ఒక సమాధానం వచ్చింది, మరణించవలసిన అవసరం లేదు. ఒక అతను మానవాళికి ఎగ్జాంపుల్గా నిలిచాడు, రీసెంట్ ఎగ్జాంపులే. ఎవరు? మహావతార్ బాబాజీ. 2000 సంవత్సరాలుగా ఉన్నాడంట అండి. అయితే కంటికి మనకు కనపడడు, జ్యోతి స్వరూపంగా ఉంటాడు. మీరు కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా అదంతా అర్థమైంది. కొద్దిగా మనసు శాంతించిందండి. తర్వాత ముందుకు వెళ్తున్నా, ఇంకా స్పష్టత రాలేదు, లోపల గందరగోళం ఉంది, ఆ లెవెల్ కొంచెం తగ్గింది. ఇప్పుడు అసలైనోడు ఎంటర్ అయినాడండి. అయితే ఆ పద్ధతి ఏంటి తెలియట్లేదు నాకు. నా శరీరాన్ని నేను శాశ్వతంగా చేసుకోవాలి. అందరేమో నువ్వు దైవం అంటున్నారు, దైవం శాశ్వతంగా ఉంటుంది, మనిషి దైవం అన్నారు. ఇప్పుడు మహావతార్ బాబాజీలుగా మనందరం కూడా అవ్వాలి, జ్యోతి స్వరూపులుగా శాశ్వతంగా. అప్పుడు కనెక్ట్ అయిందండి భానుగారి ద్వారా వైట్ బుక్. ఆయన ఒక చోట అంటాడు, 35,000 సంవత్సరాలుగా నేనున్నాను, నేను రామ్తా అని, ఆ జన్మలో నేను మరణించలేదు, మరణాన్ని అధిరోహించాను అంటాడు. మనసు విచిత్రంగా ఉందండి. అప్పటిదాకా మహావతార్ బాబాజీ కొంచెం శాంతించింది. 2000 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. కొద్దిగా ముందుకు వెళ్తే రామ్తా ఏమంటాడంటే, మరణించి తీరాలన్న శాసనం ఏది లేదు ఇక్కడ, అసలు లేదండి. అయితే ఆయన చెప్పింది ఏంటి? 35,000 సంవత్సరాలు. మనసు దాన్ని ఎట్లా అంగీకరిస్తుందండి? విచిత్రం అది. లోపల కన్విన్సింగ్గా ఉంటుంది,
టైం లైన్ చూస్తే 35,000 సంవత్సరాలు అంటున్నాడు, ఏంటిది అనిపించింది. ఎక్కడ ఆపలేదండి అన్వేషణ మాత్రం. ఇది అందరూ చేస్తూ ఉంటారు, అంతరంగ ప్రయాణం ఇదంతా అందరికీ అవుతూ ఉంటుంది. అది చేసాం కనుక ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నామండి. ఇంకా ఇది కాదు, నాకు ఇంకా స్పష్టత కావాలి. అప్పటికి ఆత్మ అని, శరీరం అని, స్పిరిట్ అని, తండ్రి అని ఇవేం తెలియదు. ఊరికే నా ఆలోచనలో నేను చేసుకుంటూ పోతున్నా. నాకు స్పష్టత కావాలి ఇంకా. అప్పుడు వచ్చాడండి మళ్ళీ వల్లల్ల రామలింగ. ఎవరండి? వల్లల్ల రామలింగ. మనసు ఎంత శాంతించింది కాదు, నృత్యం చేసింది నా ఆత్మ అప్పుడు. అరే మొన్ననే 150-200 సంవత్సరాల కిందటే, ఎక్కువ దూరం కాదు. ఈయనేమో హిమాలయాల్లో ఉంటాడంట, 2000 సంవత్సరాలంట మహావతార్ బాబాజీ గారు. ఆయనేమో యాడుంటాడో ఎవరికి తెలియదు, ఆయన మోహమే ఎవరికి తెలియదు, ఆయన 35,000 సంవత్సరాలంట. మరి ఏంద్ర నమ్మశక్యంగా ఉంది, స్పష్టత కావాలి అంతే. వల్లల్లా రామలింగ వచ్చేసి 150 to 200 ఇయర్స్ లోపు మన ప్రాంతం తమిళనాడు అండి. చిదంబరం తెలుసా? చిదంబరం దగ్గర వడలూరు అని ఒక గ్రామం అండి. ఆయన ఒకరోజు ప్రకటన చేశాడు, నేను పలానా రూమ్లోకి వెళ్తున్నా, ఒక రూమ్ గదిలోకి వెళ్తున్నాను, కొన్ని రోజులు సాధనలో నిమగ్నమైన తర్వాత నా బాడీని నేను కాంతిదేహంగా మార్చుకుంటాను, అరుట్ పెరుంజ్యోతి యొక్క మహాకరుణతో ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి తన దేహాన్ని కాంతిదేహంగా చేర్చుకొని వెళ్ళిపోయారండి. వాస్తవంగా మనం వెళ్ళిపోయారు అంటాం, కానీ మనం వాడే పదాల్లో అంతటా ఉన్నాడు అతను. స్పష్టత వచ్చింది ఇప్పుడు. అయితే ఎట్లా నేను నా దేహాన్ని కాంతిదేహంగా మార్చాలి? మళ్ళీ భాను సార్ వైట్ బుక్ డిస్కషన్స్ అండి. లైన్ లైన్ చదవటం, పదం పదం వివరించటం. ఏమర్థమైందా అని మళ్ళీ అడుగుతాడు, అసలు ఎవరిని వదిలిపెట్టాడు. బాగా చదివాం, సూపర్గా చదవడం కాదు, దానిగా అయిపోయాను, ఆ బుక్కుగా అయిపోయానండి. సో ఈ విధంగా ప్రయాణం సాగిందండి. 2021లో ఈ భౌతిక తలంలో ఈ శరీరం ద్వారా రామ్తా అన్న పదం మొదటిసారిగా విన్నా. అంతకన్నా ముందు 35,000 సంవత్సరాల క్రితమే విన్నాం. ఒప్పుకుంటారా? బ్యూటిఫుల్. ఇది ఆడి వరకు వచ్చి నా మనసు కుదుట పడిందంటే నేను దాన్ని, అది వైరాగ్యం అవుతుందండి. ఆధ్యాత్మికత అంటే వైరాగ్యం కాదు, ఆధ్యాత్మికత అంటే తాత్కాలిక ఉపశమన కేంద్రం కాదు, ఆధ్యాత్మికత అంటే శాశ్వత పరిష్కారం, ఆధ్యాత్మికత అంటే శాశ్వతత్వం. అదే అండి ఆధ్యాత్మికత. ఇప్పుడు నేను అటువైపు వెళ్ళాలి. ఏంటి ఈ క్రియేషన్ డైనమిక్స్ ఏంటి? ఎట్లా నా దేహాన్ని నేను కాంతిదేహంగా మార్చుకోవాలి? రామ్తా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వైట్ బుక్ ఓపెన్ చేయండి, తెలుగు ఇంగ్లీష్ చదవండి, చాలా చోట్ల మీకు ఆయన హింట్ ఇచ్చాడు. అక్కడ ఒక కాన్సెప్ట్ పెట్టాడు, ఇక్కడ ఒక కాన్సెప్ట్ పెట్టాడు, ఇక్కడ ఒక కాన్సెప్ట్, ఇక్కడ ఒక కాన్సెప్ట్, అన్నింటినీ ఒక చోట చేర్చా అండి. డాట్స్ కనెక్ట్ చేసేసా. ఇన్నోవేషన్ అన్న పదం ఎంతమంది విన్నారండి? ఇన్నోవేషన్, బయట టెక్నాలజీ ఇన్నోవేషన్ జరుగుతూ ఉంది. ఒకప్పుడు మన దగ్గర ల్యాండ్ ఫోన్స్ ఉన్నవి, రూపాంతరం జరిగింది, ఇన్నోవేటివ్గా జరిగాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాయండి. ఆధ్యాత్మికతలో కూడా ఖచ్చితంగా ఇన్నోవేషన్ జరిగి తీరాలి, జరుగుతూ ఉంది కూడా. అవుట్ ఆఫ్ దట్ నేను ఫైండ్ అవుట్ చేసుకున్నా. రామ్తా విజ్డమ్ నుండి ప్రేరణ పొంది ఆ రామ్తా కాన్సెప్ట్స్లోనే అక్కడక్కడక్కడక్కడ చేర్చినటువంటి అంశాలని ఒక చోట పెట్టి, ఇప్పుడున్న సమాజానికి, మన దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది, ఇప్పుడున్న సమాజానికి అర్థం కావాలి అది, లేకపోతే అది వృధా అండి, సముద్రమే. గుర్తుపెట్టుకోండి, మనం తెలుసుకుంటున్నటువంటి జ్ఞానము మనం తాగే గ్లాసులోని నీటిలాగా ఉన్నప్పుడే అది ఉపయోగపడుతుంది అందరికీ, లేకపోతే మహాసముద్రం అండి అది. ఇప్పుడు నేనేం చేశా, దానికి ఒక పేరు పెట్టాయండి, నుదిటి మీద ధ్యాస. ఏం పేరండి? ఏంటి దాని వెనక డైనమిక్స్ ఏంటి? మళ్ళీ అగైన్ అక్కడి నుంచే ప్రేరణ తీసుకున్న రామ్తా విజ్డమ్. డిస్కషన్ స్టార్టింగ్లో భూమి మీద
బ్రతికున్న మనిషికి శ్వాస ఉంటుంది, శ్వాస జరుగుతూ ఉంటుందని ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇందిరా మేడం గారు కూడా చెప్పారు కదండి, శ్వాస మొత్తం. పత్రి గారు సూచించింది కూడా శ్వాసే. ఇప్పుడు రామ్తా దగ్గరికి వచ్చేద్దాం. అంతా ఆలోచనలే అండి, ప్రతి దానికి మూలం ఆలోచన. నీతో నువ్వుంటూ నీకు నచ్చిన ఆలోచన అయినా నచ్చకపోయిన ఆలోచన అయినా, నిన్ను ఆనందానికి గురి చేసేదైనా బాధకు గురి చేసేదైనా, ప్రతిదీ ఆలోచన మాత్రమే. ప్రతిదీ ఆలోచనే కదండి. సో ఇప్పుడు ఈ ఆలోచనని తీసుకోవాలి. ఒకటి చెప్పండి, నుదురు లేని మనిషి ఎవరన్నా ఉంటారా? నుదురు అందరికి ఉంటుంది కదా. అసలు ఏంటి నుదుటి మీద ధ్యాస? క్విక్గా చెప్తాను చూడండి. మీకు కావాల్సినటువంటి దానిని అక్షర రూపంలో కానీ పద రూపంలో కానీ ఒక చిత్రం బొమ్మ రూపంలో కానీ కళ్ళు మూసుకొని నుదుటి మీద మీరు చూస్తూ కూర్చోవటమే. నుదుటి మీద ధ్యాస. నువ్వు కళ్ళు మూసుకుంటావు, అమరత్వం అని ఇక్కడ రాసుకుంటావు, అయిపోతుంది. ఈ లైన్స్ చివరిలో మనం డిక్లేర్ చేసుకుందాం, ఇచ్చేస్తాం. సో ఆ అమరత్వం అన్న దాన్ని నువ్వు చూసుకున్న వెంటనే అది ఒక ఆలోచన అండి. ఆ ఆలోచనని పిట్యూటరీ గ్రంథి తీసుకొని శరీరానికి అర్థమయ్యే కెమికల్గా కన్వర్ట్ చేస్తుంది. ఆలోచన, నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన, ఇప్పుడు నువ్వు ఏం ఆలోచనలు చేస్తున్నావు? అమరత్వానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉన్నావు. ఆ అమరత్వానికి సంబంధించిన ఆలోచనలు పిట్యూటరీ గ్రంథి తీసుకొని శరీరానికి అర్థమయ్యేటువంటి కెమికల్ భాషలోకి దాన్ని రూపాంతరం చేస్తూ ఉంది. ఈ పిట్యూటరీ గ్రంథి ఆ బాధ్యత అంతే. తర్వాత పీనియల్ గ్రంథి ఎంటర్ అవుతాడండి. ఆ పీనియల్ గ్రంథి ఆ కెమికల్ని కేంద్ర నాడీ మండల వ్యవస్థ ద్వారా శరీరంలోని ప్రతి కణానికి మీ అమరత్వ సంకల్పాన్ని, మీ అమరత్వ కెమికల్ని ప్రతి కణానికి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మీ సంకల్పం ప్రతి కణానికి వెళ్తుందండి. శరీరం అవతలకి తరంగాల రూపంలో నువ్వు యూనివర్స్లోకి ఆ థాట్ని రిలీజ్ చేస్తావు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ రిటర్న్ మళ్ళీ నువ్వు వాటిని నువ్వే ఆకర్షించుకుంటావు. ఏ థాట్ అయితే నువ్వు రిలీజ్ చేసావో, అమరత్వం అని నుదుటి మీద దర్శనం చేసావు, పిట్యూటరీ గ్రంథి దాన్ని కెమికల్గా కన్వర్ట్ చేసింది, పీనియల్ గ్రంథి శరీరంలోని ప్రతి కణానికి అందించింది, శరీరం అవతలికి అదే అమరత్వం తరంగాల రూపంలో విశ్వంలోకి వెళ్ళింది. నిన్ను మళ్ళీ అమరుడుగా చేసే జ్ఞానము, సమాచారము, వ్యక్తి, వ్యవస్థ అన్నిటినీ నువ్వే ఆకర్షణ చేస్తావు. ఆ విధంగా నీ దేహం కాంతి దేహంగా మారుతుందండి. నుదిటి మీద ధ్యాస ప్రక్రియ ప్రేరణ పొందింది రామ్తా విజ్డమ్. సో చిన్న చిన్న కామన్ సెన్సే అండి. విజ్డమ్ అంటే ఏం పెద్ద లేదు. గాడ్ ఈజ్ సింపుల్, చాలా సింపుల్ అండి. ఆలోచనే దైవం అంటాడు రామ్తా. ఇప్పుడు క్విక్గా 2 minutes మాట్లాడి కృష్ణవేణికి ఇచ్చేస్తాను. ఇది అమరత్వ సమ్మేళనం చేసుకుంటూ ఉన్నాం. జనరల్గా కొన్ని మీటింగ్స్ ఏమన్నా జరుగుతూ ఉంటే ఒక తీర్మానం చేస్తారు రాజకీయ పార్టీలు. అవుట్ ఆఫ్ దట్ ఏం తెలుసుకున్నామన్నది ఒకసారి చూద్దామండి అది. సో అమరత్వ సమ్మేళనం డిక్లరేషన్. ఇప్పటిదాకా నేను తెలుసుకున్నది ఆత్మ మాత్రమే శాశ్వతం అని. నో డౌట్ అండి. ఆత్మ అన్న పదం విన్నాం, ఆత్మ శాశ్వతం అన్నది ఏదో అక్కడ ఇక్కడ విన్నాం మొత్తానికి. షూర్ కదండి. ఆత్మ అంటే వినని వారు ఎవరన్నా ఉన్నారా? ఓకే, నెక్స్ట్. కానీ ఇప్పుడు నాకు అవగాహన కలిగింది ఈ శరీరం కూడా శాశ్వతమే అని. అవగాహన మాత్రం కలిగింది. గందరగోళం నుంచి స్పష్టత వైపు వెళ్తున్నాం. నా శరీరం కూడా శాశ్వతమే. ఆత్మ శాశ్వతమైందని విన్నాం కదండి. చిన్న కామన్ సెన్స్. శాశ్వతంగా ఉండే ఆత్మ తాత్కాలికంగా ఉండే శరీరాన్ని ఎంచుకోదండి. ఒరిజినల్ సౌల్ డిజైన్, సౌల్ అజెండా, సౌల్ అగ్రిమెంట్ ఎట్లవుతుందంటే, భూతలంలో ఏ ఇంట్లో పుట్టాలి, ఏ శరీరాన్ని తీసుకోవాలి, ఎవరు నాకు భర్తగా రావాలి, ఎవరు నాకు భార్యగా రావాలి, మిత్రుడు ఎవరు, అన్నీ డిజైన్ చేసుకొని వస్తుందండి. సో ఆ విధంగా క్లెవర్గా డిజైన్ చేసుకొని భూమి మీద నా అవతరణ జరిగింది. ఇక్కడికి వచ్చాక రకరకాల కారణాలు. ఆత్మను శరీరం డామినేట్ చేయడం వల్ల గందరగోళం వచ్చిందండి. ఇప్పుడు ఆధ్యాత్మికతలు ఏమంటారు? అంతరంగ ప్రయాణం చేయండి, ఆత్మ వైపు వెళ్ళండి, నీ ఆత్మకి ఏం కావాలో ఆత్మనే అడగండి. విన్నారా? ఇప్పుడు చేస్తుంది ఇదే. సో శాశ్వతమైన ఆత్మ శరీరంలో శాశ్వతంగా నివసించటానికే నా శరీరాన్ని ఎంచుకుంటుంది. ఆత్మ అనుభవాల కోసం పరితపిస్తుంటుంది. ఇది కూడా విన్నాం.
నేర్చుకోవడానికి వస్తుందంట. నేర్చుకున్న తర్వాత ఏం చేసింది? అది ఎవరికి వారు ఆలోచన చేయాలి. జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటుందా? అది ఎవరికి వాళ్ళు ఆలోచన చేయాలి మళ్ళీ. సో శరీరంలో శాశ్వతంగా నివసించడానికే నా శరీరాన్ని ఆత్మ ఎంచుకుంటుంది. ఒక అనుభవం కోసం ఆత్మ అనేక జన్మలుగా పరితపిస్తుందండి. నా ఆత్మకు చిన్న చిన్న కోరికలు వేరు ఉంటాయండి. నా ఉద్యోగానికి, నా కుటుంబానికి, ఎక్కడికి పోవాలా ఏంది అని. అలాగే మీకు ఇండివిజువల్గా వేరు ఉంటాయి. పిల్లలకు సంబంధించిందో, బాధ్యతలకు సంబంధించిందో. మీ ఆత్మకు నా ఆత్మకు కామన్గా ఒకటే ఎజెండా. నీ శరీరంలో నా శరీరంలో శాశ్వతంగా ఉండటమే. ఆ విధంగానే అది ఎంచుకోవడం జరుగుతుంది. అనేక జన్మలుగా ఆ అనుభవం కోసమే ఆత్మ పరితపిస్తూ ఉంటుంది. ఆ అనుభవాన్ని నా ఆత్మ ఈ జన్మలోనే ఈ శరీరం ద్వారా సిద్ధించుకుంటుంది అని ఇక్కడే మనం డిక్లేర్ చేస్తూ ఉన్నామండి. నా దేహం కాంతి దేహం, నా దేహం శాశ్వతం, నా శరీరం శాశ్వతం. అగైన్ తక్కువ టైం, ఎక్కువ కంటెంట్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. హాయ్ మాస్టర్స్, నా పేరు కృష్ణవేణి, సార్ చెప్పారు. అయితే నేను ఎక్కువ మాట్లాడిన మాస్టర్, ఒక 5 మినిట్స్లో క్లోజ్ చేసేస్తా. ఎందుకంటే మాట్లాడాలంటే చాలా ఉంటుంది, కానీ అందరికీ మనం సమయం కూడా ఇవ్వాలి. అంటే ఇంకొకటి ఏంటంటే, నేను గంటలు కూడా స్పీచ్ టైప్ కాదు, కట్టే కొట్టే తెచ్చే టైప్ నాది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నామో దాన్ని నా స్పృహలోకి తెచ్చుకున్నా. నేను ఏదైతే ఇమ్మోర్టాలిటీ అనేది పెట్టుకున్నామో ఈరోజు, దాన్ని నా స్పృహలో నేను అనుభవించాను. నాకు ఇందాక సార్ చెప్తున్నా, మాట్లాడుతున్నా, నా బాడీ ఏమన్నా లేస్తుందా ఏంటి అన్న ఒకటి వచ్చింది మాస్టర్ నాకు. ఎందుకంటే అది నాకు స్పృహలో ఉంది. బాడీ లేవడం ఏంటి, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళడం అనే జర్నీ నేను చేశా. అంటే నాది ఎలా అంటే మాస్టర్, నాది స్వయంభూగా వెలగడం అంటారు కదా, స్వయంభూగా రావడం అంటారు కదా, అలా వచ్చిన జన్మ నాది. కానీ నాకు మార్గం మధ్యంలో ఇలా ఎవరు లేరు ఏంటి, నేను డిఫరెంట్గా ఉన్నానా అనుకున్నప్పుడు నాకు ఒక అల్లాబక్షు సార్ వీడియో ఒక ఆంటీ పెట్టారు. అప్పుడు ఇదే అంటే నీలా ఎవరు లేరు అంటున్నారు నన్ను. అంటుంటే నేను అనుకున్నా, ఏమో ఎవరు లేరేమోలే, నా జర్నీ ఇంతేనేమో అనుకున్నా. అప్పుడు నాకు ఆ పదాలు 1, 2 చూస్తుంటే, అరే నేను ఇట్లాగే ఉన్నా కదా, నాలాంటి ఆయన ఇంకొక ఆయన ఉన్నాడా. ఆయన ఎవరు? రామ్తా. ఆ క్రమంలో నాకు ఈ జ్ఞానం బయటికి వస్తే బాగుండు అంటే, రామ్తాలో కూడా ఉంటుంది మాస్టర్, కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. అలా వస్తే బాగు అనుకున్న తరంలో నాకు భాను సార్ టెలిగ్రామ్ దొరికింది. ఆ టెలిగ్రామ్లో మేమిద్దరం భార్యాభర్తలుగా కూడటం జరిగింది. అదే మాస్టర్ అంటే మనలోనే ఉంది అది, దాన్ని స్పృహలోకి తెచ్చుకోవడమే. మనం అంటాం చెయ్యి వస్తుంది అని, చేస్తాం, వస్తుంది. తర్వాత ఏంటి, నీలో ఏముందో నువ్వేది చూస్తావో అదే. సేతు చెప్తారు నీదే అని. అక్కడి నుంచి వెళ్తే సృష్టికర్త నువ్వే అన్న పదం వస్తుంది. సృష్టికర్త అంటే ఏంటి? నింపడమే. కడిగేది ఏమి లేదు, ఏదనుకుంటే అది నింపడమే. అక్కడ సృష్టికర్త అన్న పదం కాడ రామ్తా ఏమంటాడంటే, నువ్వు ఆనందంగా జీవించడానికే ఈ భూమి మీదకి వచ్చిందంటే నీ సోల్ కంప్లీట్ చేసుకుంటుంది నీ ఎజెండా అని లెక్క. అక్కడ నీ కోరికలు, ఎందుకంటే నువ్వు ఆ దివ్య స్మృతికి వెళ్తున్నావు, నువ్వు కనుక వాటిని ఫినిష్ చేయకపోతే నువ్వు అన్ఫినిష్గా మళ్ళీ రావాల్సిందే భూమి మీదకి. ఏదైనా ఒక డబ్బైనా ఏంటి, దివ్య సంపద, అనుబంధాలు దివ్యంగా, ఇదే కదా. దీన్ని ఉపయోగించకపోతే నువ్వు ఎన్నాళ్ళున్నా మట్టిగట్టలానే ఉంటావు. అందువల్ల ప్రతి దాన్ని నువ్వు సృష్టికర్త అని ఆయన ఎందుకు చెప్పాడు అంటే, నాకు అనిపించింది దీన్ని అంతా నేను స్వాగా అనుభూతి పొందినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన తీసుకొచ్చి ఆయన కింద పెట్టలా, ఎవడైతే దాన్ని తెలుసుకోగలుగుతాడో వాళ్ళ చేతుల్లోనే అది పెట్టాడు. తీయటం ఏముండదు, ఇంకా వేయటమే. ఇది మాస్టర్ అంటే నాకున్న టైంలో చెప్తున్నా. అల్టిమేట్గా సృష్టికర్త అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఇమ్మోర్టాలిటీకి దగ్గరగా ఉన్నట్టే. మనందరం ఉన్నాం కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.
ఆ, ఆ, ఇంకొకరి పేరు నేను ఖచ్చితంగా ప్రస్తావించాలండి, మనోహర్ గారు. మేము మాట్లాడిన సందర్భాలు తక్కువే, 2-3 సందర్భాల్లోనే మాట్లాడాము. సంభాషణ ఎంత చిత్రంగా సాగిందంటే, సార్ నాకు ఆఫ్రికాలో జనాలు కనబడుతున్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, భారతదేశం అంతా బాగానే ఉంది, నేను ఆఫ్రికాకి వెళ్తాను సార్ అన్న. అది 2021 సార్, 21. మళ్ళీ రీసెంట్గా డిసెంబర్ గుంటూరు ఈవెంట్కి మనోహర్ గారితో మాట్లాడడం జరిగితే మాస్టర్ అదే గుర్తుపెట్టుకొని అదే అడిగారు. థ్యాంక్ యూ మాస్టర్. సో థ్యాంక్ యూ అండి, ఈ టైం మాకు ఇచ్చారు. ఖచ్చితంగా మనం సువర్ణయుగ సృష్టికర్తలమ్మండి. స్వేచ్ఛతో ఉంటున్నాము, ఆనందంతో ఉంటున్నాము, ఆరోగ్యంగా ఉంటున్నాము, అష్టైశ్వర్యాలతో ఉంటున్నాము, ఆత్మీయ అనుబంధాలతో ఉంటున్నాము, అమరత్వాన్ని సిద్ధించుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నది నిజంగా చిన్న పదం అండి. మీలో అంటే మనమందరం అండి, మనతో మనం ఆలోచనలు చేస్తాం, మానవాళి గురించి, సృష్టి గురించి, ఇవన్నీ పక్కన పెడదాం. అన్ని స్టేటస్లు, పేరు ప్రఖ్యాతలు, ఇవన్నీ ఏవైతే అన్ని పక్కన పెట్టేసి మనతో మనం ఉండి ఆలోచనలు చేసి ఉంటాం చూడండి, దానికి మేనిఫెస్టేషనే ఈ సెషన్ అండి. దానికి మేనిఫెస్టేషనే ఈ సెషన్. సో థ్యాంక్ యూ అండి. ఏదో సరదాగా నేను ఉంటూ ఒక 2 నిమిషాల పాటను నేను చేయడం జరిగింది. సార్ మాట్లాడాక ఆ పాటను విందాము. మరి జ్ఞానబంధం అంటాం కదా, మనకు మామూలుగా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది ఆల్రెడీ తెలుసు. కానీ రామ్తా గారు నాకు నా జీవితంలో 20 ఏళ్ల క్రితం పరిచయం అయినప్పుడు నాకు ఆ జ్ఞానపవగాహంతో నాకు తెలిసింది ఏంటంటే ఎవ్రీథింగ్ మేడ్ ఇన్ హెవెన్. సో ఎవ్రీథింగ్ మేడ్ ఇన్ హెవెన్ అది ఇక్కడ జరుగుతుంది అన్నప్పుడు అలా ఒక జ్ఞానబంధాన్ని, ఆత్మబంధాన్ని వేసుకొని అది దాన్ని అద్భుతమైన ప్రేమబంధంగా మార్చుకున్న ఈ జంటని మనమందరం ఆశీర్వదించి తీరాలి. ఎందుకంటే వారిద్దరూ కూడా లక్కీగా వాళ్ళకి క్యాస్ట్ కలిసింది అనుకోండి, భౌతికంగా దేవుడు చేసిన ఏర్పాటు వీళ్ళే స్వర్గంలో చేసుకున్నారు. ఏ కాంప్లికేషన్స్ రాకుండా ముందే చక్కగా ప్లాన్గా స్వర్గంలో క్యాస్ట్ కలిపేసుకున్నారు. వారు ఆస్తులు చూసుకోవాలా, చదువులు చూసుకోవాలా, ఉద్యోగాలు చూసుకోవాలా. ఇద్దరు ఓన్లీ ఏ మైండ్ అయితే జ్ఞానం కోసం పరితపిస్తూ ఉందో ఆ మైండ్ వాళ్ళిద్దరికి ముడిపడింది. ఆ మైండే తర్వాత వారికి శారీరక బంధాన్ని, వివాహ బంధాన్ని కూడా వేసింది. అదే అద్భుతంగా వారిని మాస్టర్స్గా అద్వితీయమైన దివ్యస్థితికి నడిపిస్తూ వారి ద్వారా మిగతా వారిని కూడా ప్రేరేపించేలాగా చేస్తూ ఉంది. బ్యూటిఫుల్. హ్యాట్స్ ఆఫ్. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మాస్టర్స్, విశ్వ సివిల్స్కి ప్రిపేర్ అయిన క్యాండిడేట్ అండి. సివిల్స్ క్యాండిడేట్ తను ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాడు. ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తుంటే ఐఏఎస్ అయ్యేవాడేమో, కానీ దిస్ ఈజ్ ద రియల్ ఐఏఎస్. నిజంగా ఇమ్మోర్టాలిటీ ఉంది అనేటువంటిది, ఇమ్మోర్టాలిటీ అచీవ్మెంట్ చేయగలిగాడు. ఇమ్మోర్టాలిటీ అచీవ్డ్ స్టూడెంట్ ఐఏఎస్, నిజమైనటువంటి ఐఏఎస్. ప్లస్ తను పొలిటికల్ పార్టీకి సలహాదారుడు కూడా. చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఆంధ్రాలో ఒక రాజకీయ పార్టీకి సలహాదారుడు కూడా, గెలిపించాడు కూడా. నేను ఒక పాయింట్ చెప్తాను. ఒకసారి నా దగ్గరికి వచ్చి, మాస్టర్ నాకు ఇవన్నీ వదిలేయాలనిపిస్తుంది, ఈ ఉద్యోగ ప్రయత్నాలు, ఈ చదువులు, ఉద్యోగాలు చేయటాలు ఇవన్నీ నాకు వదిలేయాలనిపిస్తుంది, నాకు జ్ఞానం కోసమే సమయం కేటాయించాలనిపిస్తుంది, తీవ్రమైన తపనగా ఉంది మాస్టర్ అంటే నేను ఒక్క మాట చెప్పా, విశ్వ నువ్వు ఆల్రెడీ ఏది కోరుకుంటే అది చేయగలవని నీకు తెలుసు, మనందరికీ ఎవరికైనా తెలుసు. కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన మనకి నువ్వు రేపొద్దున నిన్ను ప్రపంచానికి పరిచయం చేసుకున్నప్పుడు, నేను ఇందాక విశ్వ అంటున్నాడు చూసారా, వైరాగ్యంతో వదిలిపెట్టాను, లేకపోతే ఓడిపోయి వదిలిపెట్టాను, చెయ్యలేక వదిలిపెట్టాను, ఇసుగుబుట్టి వదిలేశానని కాదు, విజేతగా ఏదన్నా సాధించినాక వదిలిపెట్టు, నీకు ప్రపంచం సలాం కొడుతుందని చెప్పాను. తన కన్సిస్టెన్సీలో ఇప్పటిదాకా ఎప్పుడూ లేదు. ఒకేసారి ఒక పార్టీకి, ఇప్పుడు అధికార పార్టీకి 7 సీట్లు వచ్చేలాగా తను అద్భుతమైన కృషి చేసి ఆ విజయాన్ని సాధించిన తర్వాత చక్కగా తృణప్రాయంగా దాన్ని అలా వదిలిపెట్టాడు. తనకి ఒక్కపోటే తనకి జాబు, గవర్నమెంట్ కారు ఇచ్చి తిప్పుద్ది, వాళ్ళ కంపెనీ కారు ఇచ్చి తిప్పుద్ది. తృణప్రాయంగా దాన్ని వదిలిపెట్టేసి తను ఎంచుకున్న మార్గంలో పయనించడానికి ఇద్దరు మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు తప్పట్టుకోకుండా తోడుగా వెన్నుదన్నుగా నడుస్తున్నారంటే మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. సాధించి వదిలేసాడు విశ్వ. ఓకే, మరొకసారి గట్టిగా విశ్వ కృష్ణవేణి చప్పట్లు కొట్టుకుందాం. రైట్ మాస్టర్స్. ఓకే, సాంగ్ విశ్వ నాకు వినిపించిన సాంగే కదా. ఓకే రైట్, సాంగ్ ప్లీజ్. మైక్ తీసుకో.
ఓకే మాస్టర్స్. సాంగ్ ప్లే చేస్తాను, అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండండి. ఇప్పటిదాకా నేను తెలుసుకున్నది ఒక్కటే, ఆత్మ మాత్రమే శాశ్వతం అని. కానీ ఇప్పుడు నాకు అవగాహన కలిగింది, ఈ శరీరం కూడా శాశ్వతమే అని. శాశ్వతమైన ఆత్మ శరీరంలో శాశ్వతంగా నివసించడానికే నీ నా శరీరాన్ని ఎంచుకుంటుంది. ఎన్నో జన్మలుగా నా ఆత్మ ఎదురు చూసిన అనుభవం ఈ జన్మలోనే నా శరీరం ద్వారా పొందింది. నా దేహం కాంతి దేహం, నా శరీరం శాశ్వతం. నేను సువర్ణ యుగ సృష్టికర్తని, భౌతిక అమరత్వ ప్రతినిధిని. నేను సువర్ణ యుగ సృష్టికర్తని, భౌతిక అమరత్వ ప్రతినిధిని. ఎన్నో జన్మలుగా నా ఆత్మ ఎదురు చూసిన అనుభవం ఈ జన్మలోనే నా శరీరం ద్వారా పొందింది. నా దేహం కాంతి దేహం, నా శరీరం శాశ్వతం. శాశ్వతమైన ఆత్మ శరీరంలో శాశ్వతంగా నివసించడానికి నీ నా శరీరాన్ని ఎంచుకుంటుంది. వావ్. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సో మనం జ్ఞానం నేర్చుకుంటూ వచ్చాము గత 4 సెషన్స్గా. ఇప్పుడు మనం సాధనలో భాగంగా మనం క్యాండిల్ ఫోకస్ మనం మార్నింగ్ చేయాలనుకున్నాము. సో మనోహర్ సార్, మనోహర్ ఫర్ క్యాండిల్ ఫోకస్. క్యాండిల్ ఫోకస్ అండి సనాతన కాలం నుంచి కూడా ఉన్నటువంటి ఒకానొక సాధన. బౌద్ధ ధర్మంలో ఇప్పటికీ కంటిన్యూగా చేస్తూ ఉంటారు. ఫోకస్ అనేది ఎలా ఉంటుంది అంటే టోటల్గా మీ పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ రెండూ కూడా యాక్టివేట్ అయిపోయి ఒక అద్భుతమైనటువంటి వాయిడ్లోనికి మీరు వెళ్ళగలుగుతారు. సో మనం అది ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాము. ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ సెషన్ తీసుకోవడం కోసం మనకి నెక్స్ట్ డాక్టర్ హరికుమార్ గారు వస్తారు. ఆ తర్వాత మనకి 1 o'clockకి లంచ్ ఉంటుందండి. ఆఫ్టర్ లంచ్ కూడా మీకు మారోవలీ సెషన్స్ ఉన్నాయి. స్టార్ట్ అయింది, ఒక రాకెట్ స్టార్ట్ అయింది, అది ఇంకా హైగా ఎగిరైపోయే సెషన్స్ ఉన్నాయి. రమ్య మేడం గారు ఉన్నారు, ఇంకా మనకి మంజుల మేడం గారు కూడా వచ్చారు, ఇంకా మన మాస్టర్స్ లతా మేడం గారు వస్తారు. ఇంకా అద్భుతమైనటువంటి సెషన్స్ మాస్టర్ సివి కూడా చెప్పబడుతూ ఉంటుంది. సో లైట్స్ ఆఫ్ చేయాలి కదా మనోహర్. సో అందరం కూడా క్యాండిల్ ఫోకస్ మనం చేద్దాం. ఇంకా మన ఎక్స్పీరియన్సెస్ కూడా మనం తీసుకుంటాం మాస్టర్స్. ఈవినింగ్ 5 వరకు ఉంటుంది ప్రోగ్రామ్. మాలతి మేడం కూడా వచ్చారనుకుంటా. ఓకే, సాయంత్రం చాలామంది ఉన్నారు ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ మీకు అందించడానికి. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కూడా వస్తా అన్నారు. వారు ఎందుకు వారిని ఇన్వైట్ చేశాను అంటే వారు వేదాద్రి మహర్షి గారి శిష్యులు. వారు మన ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ గారిని కూడా ఇన్వైట్ చేశాము.
ఒక షూటింగ్ ట్రయల్లో ఉంది కాబట్టి అది ఎప్పుడు పూర్తవగానే ఖచ్చితంగా వస్తామన్నారు. ఎందుకంటే వేదాద్రి మహర్షి గారు కాయకల్ప చికిత్స అండ్ సింప్లిఫైడ్ కుండల్ని ఆయన చెప్పారు. సింప్లిఫైడ్ కుండల్ని యోగా, SKY అంటాం మనం, అది చేశారు. ప్లస్ కాయకల్ప చికిత్స అంటే ఈ భౌతికపరమైనటువంటి శరీరము శాశ్వతంగా ఉండడానికి కొన్ని భౌతికంగా మనం తీసుకునే ఆహారం ద్వారా, విహారం ద్వారా ఏవైతే ఉన్నాయో అవి నేర్పించారు ఆయన వేదాద్రి మహర్షి గారు. ఇమ్మోర్టాలిటీ నమ్మిన వ్యక్తి, ఇమ్మోర్టాలిటీని విశ్వసించిన వ్యక్తి, వారి శిష్యరికంలో వారు ఉన్నారు కాబట్టి ఆ విషయాలు మాకు చెప్పడానికి రండి అని ఆహ్వానించాను. మధ్యాహ్నం ఏమాత్రం వీలున్నా కూడా, అంటే ఇక ప్రభాస్ గారి స్పిరిట్ సంబంధించినటువంటి ట్రయల్స్లో ఉన్నారంట, చూసుకొని వెంటనే వచ్చి వెళ్తామన్నారు. అలాగే మన PSSM మన చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా వస్తారు, వారి సందేశాన్ని కూడా వారు అందిస్తారు. ఓకే మాస్టర్స్, మరొక్కసారి అద్భుతమైన మహనీయులు చెప్పిన ఈ తత్వం అన్నది సత్యంగా మారాలి. ఇవన్నీ బాగున్నాయి, నేనేం చేయాలి సార్? ఎక్కడ ప్రారంభించాలి? ఎక్కడ ఆలు దిద్దబడాలి? ఆ ABCలు రాయాలి, అక్షరం ఎక్కడ నిలబడాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నది రామ్తా మాస్టర్ ఈ భూతలంలో స్పష్టంగా తెలియజేశారు. అంటే అమరత్వ శాస్త్రం ఎక్కడి నుంచి మేల్కొంటుంది నువ్వు తెలుసుకోవాలంటే చిన్న విద్యార్థిగా, అంటే రీబర్త్ అంటాం. రీబర్త్ అంటే పునర్జన్మ. నువ్వు వైట్ పేజీతో స్టార్ట్ అవుతే నువ్వు విద్యార్థిగా స్టార్ట్ అవుతావు. దానిలో ఇప్పుడు దాకా నువ్వేం తెలుసుకున్నావు అది పక్కకు పెట్టేసి నిత్య నూతనంగా స్టార్ట్ అయితే ఇది సుసాధ్యమని చెప్పాడు. ఎంత తేలిక పదాలతో చెప్పారంటే, మనకి సనాతనంలో అన్ని మతాల్లో మనకి దీపం అనేది మనకి ఆత్మహృదయాన్ని ప్రకాశింపజేసే విధంగా ఉంటుంది. అంటే దీపం యొక్క విలువ ఎట్లా ఉంటుందంటే, మనం ఆటోమేటిక్గా భగవంతుడికి దీపం ఇస్తున్నాం, భగవంతుడి దగ్గర దీపం పెడుతున్నాం. ఇది సనాతన ప్రక్రియలో తాటక ప్రక్రియగా ఉంది. కానీ రామ్తా మాస్టర్ చెప్పారు, సార్ నువ్వు ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీని, అంటే అతీంద్రియాన్ని అందుకోవాలి అంటే నీ ఇంద్రియ జ్ఞాన పరిధిని దాటాలి. ఇది తత్వాలన్నీ బోధించాయి. హౌ టు ప్రాక్టీస్, హౌ టు డిసిప్లిన్ ఉందంటే ఎగ్జాక్ట్గా ఉంది. మానవత్వం ఎప్పుడు ఒకే తీరుగా రొటేట్ అవుతుంది మన కాంతి క్షేత్రం. కానీ ఆ కాంతి క్షేత్రం అనేది, అంటే ఆ కాంతి క్షేత్రం మనం బైనరీ మైండ్ అంటాం. ఆ బైనరీ మైండ్ సిస్టమ్ ఉన్నంత వరకు నువ్వు ఎన్నిసార్లు వింటుంటావు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ తత్వం అనుష్ఠానం జరిగినప్పుడు మాత్రమే అది నీకు దర్శనం జరుగుతుంది, అంటే అనుభవంలోకి ప్రవేశిస్తుంది అని ఆ శ్రీరామచంద్రుడు ఆనాడు చెప్పాడు. అది ఈరోజు మనందరి ద్వారా నిర్ధారణ జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, బైనరీ మైండ్ ఈజ్ నాట్ హ్యూమన్ మైండ్, జస్ట్ ఎస్టాబ్లిష్ ఓన్లీ హ్యూమన్ కాన్షియస్. నౌ ఎనలాజికల్ మైండ్ గుర్తుపెట్టుకోండి, ఎనలాజికల్ మైండ్ అన్నదే ఈ రామతత్వములో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని మన సనాతన ధర్మం ఎనలాజికల్ మైండ్ అంటే సమత్వ బుద్ధి యోగం అంటాం. ఇది అన్నిట్లో ఉంటుంది. అంటే ఎప్పుడైతే జ్ఞానాన్ని సాధన ద్వారా, ఇది సాధ్యం కాదమ్మా, నేను క్యాండిల్ ఫోకస్ చేస్తున్నాను, సాధన క్రమం చేస్తే ఇది సాధ్యం కాదు. సాధన నుంచి సత్యం అనుష్ఠానం జరగదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. సత్యం మేల్కోవాలి అంటే ఆ తత్వం నీలో అనుష్ఠానం కావాలి. దానితో నువ్వు ప్రయాణం చేసినప్పుడు నువ్వు చేసేది ఏదైనా సరే అది యజ్ఞం అవుతుంది. యజ్ఞాత్మకమైన జీవితంలో నుంచి మాత్రమే అమరత్వం సిద్ధించబడుతుంది. ఇది నగ్న సత్యం. అయినా సరే ఆ బ్రెయిన్ ఏముంటుందంటే ఏం చేయాలి. సత్యం అంటే అది చేస్తే వచ్చేది కాదు, నువ్వు దాంతో పాటు మమేకం కావాలి. దాన్ని సనాతన ధర్మం అన్నాం. అందుకే ఈ పాయింటే చాలా క్రిటికల్గా ఉంటుంది, అర్థమైతే అత్యంత తేలిగ్గా ఉంటుంది. రామ్తా మాస్టరు సాధన చాలు, యజ్ఞంలోకి ప్రవేశించని చెప్పాడు. దాంట్లోనే మనకి ఈ ఒక క్యాండిల్ ఫోకస్ యొక్క ఔన్నత్యాన్ని చెప్పాడు. శూన్యం నుంచి స్వయంభూగా ఆవిర్భవించిన మనం, కాంతి దేహాలుగా ఉన్న మనం, మానవత్వం అనే ఒక సాహసంలోకి ప్రవేశించిన మనం తిరిగి
ఎవల్యూషన్ ప్రాసెస్లో మన పుట్టినింటిని చేరుకోవాలి అంటే నీ కాంతి క్షేత్రం అది ఎనలాజికల్ మైండ్గా డెవలప్మెంట్ జరిగి తీరాలి. అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న అత్యున్నత ఉత్తీర్ణ స్థితిని అందుకుంటావు అని సహజంగా తేలికగా చెప్పాడు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తీసుకొని కాస్త ఆ క్యాండిల్ ఫోకస్ని కాస్త ఎలా అంటే మీరు కూర్చుంటారో జస్ట్ తీక్షణంగా చూస్తారు, ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. డైలీ జ్ఞానాన్ని తీసుకుంటారు, దాంతో కాస్త మమేకమవుతూ ఉంటారు. మీలో ఆ కాంతి క్షేత్రం ఏమవుతుందంటే ఎనలాజికల్ మైండ్ స్టేజ్ అందుతుందమ్మా. ఎనలాజికల్ మైండ్ స్టేజ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు సార్ అక్కడ ఇన్ఫినిటీ సిస్టమ్ వేశారు. భౌతికంలో నీకు భయం ఉంది, అంతరంగంలో భగవంతుడి క్షేత్రంలో అభయం ఉంటుంది. ఏం చెప్పానమ్మా? నీకు బాధ ఉంది, బాధకి 100 కారణాలు ఉండొచ్చు, కానీ నీ అంతఃక్షేత్రం నీ స్వయం క్షేత్రం అక్కడ ఇమీడియట్గా సొల్యూషన్తో అక్కడ అభయహస్తం ఉంది. కష్టం ఉంది, అంతరంగంలో ఆనందం ఉంది. నీ భౌతికంగా నీ క్షేత్రంలో ఎటువంటి స్థితిలో ఉన్నా సరే దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్స్ నీ అంతరంగంలో ఇమిడిపోయి ఉన్నాయి. అంటే సెకండరీ కాన్షియస్ అండ్ ప్రైమరీ కాన్షియస్ రెండు అలైన్మెంట్ జరిగినప్పుడు నీలో నవ్ అన్నది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. నవ్ అంటే ప్రస్తుత వర్తమాన కాలం. ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ కూడా చెప్పే మహనీయులందరూ కూడా వర్తమానం యొక్క వైభవాన్ని ఎప్పుడు తెలియజేస్తూనే ఉంటారు. అది నీలో డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అన్నదానికి మనం ఈ యొక్క క్యాండిల్ ఫోకస్ని ఆధారంగా తీసుకుంటామా. మీరు ఆ క్యాండిల్ ఫోకస్ యొక్క జస్ట్ మ్యూజిక్ కూడా పెడతారు. లైట్ ఆఫ్ చేస్తాం. మీరు అబ్జర్వేషన్ చేయండి. ఎట్లా కూర్చోండి, జస్ట్ స్పైనల్ కార్డ్ని జస్ట్ ఒక 90 డిగ్రీస్తో కూర్చోండి. జస్ట్ అబ్జర్వర్గా ఉండండి. మీరు లాజిక్ బ్రెయిన్ జస్ట్ పక్కకు పెట్టండి. అబ్జర్వర్ అబ్జర్వర్ అబ్జర్వర్. నవ్ వీఆర్ బికమ్ ఏ నవ్ పొజిషన్. అది మీకు అలవాటు అవుతుంది. దాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దాన్ని జస్ట్ ఆ మ్యూజిక్ జస్ట్ ఆ వర్డ్స్ని ఇంగ్లీష్లో ఉండే జన్ని కానీ మీరు జస్ట్ ఎంజాయ్ చేయండి దాన్ని. ఓకే మాస్టర్స్? Be still. Detach. Know that you are God, the occupying force. All of your attention. Do not move. Be still. Detach and float. The occupying force of the heart of the candle flame, the inner door to dimensions and perception and elsewhere.
సో థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ. సో ఈరోజు ఆ ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్ సిలబస్. అది ఈ భూతలంలో ముఖ్యంగా మన ప్రాంతాలకి ఒక ఉద్యమంగా ప్రవేశిస్తున్న సందర్భంలో ఆ స్కూల్కి సంబంధించిన ఒక డిసిప్లైన్ని నేను ఇక్కడ బ్లెస్సింగ్స్ ద్వారా నేను అప్లై చేశాను. సో దీని గురించి మీ భాను మాస్టర్ కొద్దిమంది ఉన్నారు. సో దీని వెనుక వినూత్నమైన సబ్జెక్ట్ ఉందమ్మా. అది కనుక అర్థమవుతున్న కొద్దీ ఆ విలువ అర్థమవుద్ది. దీన్ని ఒక ప్రాక్టికల్గా డిసిప్లిన్గా అంటే మామూలుగా ప్రాక్టికల్గా దాన్ని సాధనలా చేస్తే ఇది సాధ్యం కాదు. దాని వెనక గురుముఖత ఒక స్కూల్ ఉంది. వేద విద్యలకు మూలంగా ఉన్న ఆర్ఎస్సి స్కూల్ అనేది అద్భుతమైన స్కూల్ అమ్మ. సిద్ధాశ్రమాల కోసం పరితపిస్తున్న మహనీయులకు తెలియజేస్తున్నది, సిద్ధాశ్రమాలకే పుట్టినటువంటి ఆర్ఎస్సి స్కూలు మనకి రామ్తా స్కూలు అందుబాటులో ఉంది. దాన్ని అధ్యయనం చేయండి. వెబ్సైట్లో ఉంది, యూట్యూబుల్లో ఉంది. దానికోసం పరితపిస్తున్న ఓ ప్రపంచం ఉంది. దీన్ని ఉద్యమంలా తీసుకెళ్తే పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. శ్రీరాముడు ఎవరు అంటే ఆకారం కాదు, స్వస్వరూప జ్ఞానాన్ని బోధించే యోగ్యత మనందరిలో మేల్కొంటుంది. ఆ డిఎన్ఏ సిస్టమ్ మనలో ఉంది. మనలో ఆ యోగ్యత అఖండ జ్యోతి ధారణ పెరిగే కొద్దీ మన నర్వ్ సిస్టమ్ కూడా నిరంతరంగా ఉద్భవిస్తూ అది జ్యోతి ధారణగా ఉంటుందని సనాతనం బోధించింది. దాని ప్రాక్టికల్ అప్లికేషన్లో మాస్టర్ స్పష్టంగా బోధించారమ్మా. కొద్దిగా అధ్యయనం చేయండి. అధ్యయనం చేయాలి, దాని మూలాలు అన్వేషించాలి. సాధన రూప జగత్తులో నుంచి కాకుండా యజ్ఞాత్మకమైన జీవితంలో నుంచి మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం మరొకసారి ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అనండి. ఓకే మాస్టర్స్, అందరం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మనోహర్ మాస్టర్ గారికి. క్యాండిల్ ఫోకస్ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ మాస్టర్స్. ఇది కరెక్ట్గా మన జన్మస్థానము దేని నుంచి అయితే మనం ఆవిర్భవించామో ఆ మహాశూన్యాన్ని మనం చూడగలం. ఆ జ్యోతి మధ్యలో అరుట్పెరుం జ్యోతి, వల్లలారుగా చెప్పినటువంటి అరుట్పెరుం జ్యోతి కానీ, మహావతార్ బాబాజీ గారు బోధించినటువంటి జ్యోతి కానీ, ఆ జ్యోతి యొక్క రూపమే అన్నమాట. వాయిడ్ తోటి మనం కనెక్ట్ కాగలము, మన రూట్ తోటి మనం కనెక్ట్ కాగలము. రైట్ మాస్టర్స్, ఇప్పుడు మనం ఈరోజు మార్నింగ్ సెషన్లో మరి ఒక విశిష్టమైనటువంటి స్పీకర్ వచ్చి ఉన్నారు. మనందరికీ తెలిసిన వ్యక్తి, బ్లిస్ఫుల్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ గురించి, అలాగే ఎవర్ యూత్ఫుల్నెస్, నిత్య నూతన యవ్వనంగా ఎలా ఉండాలి అనే దాన్ని చెప్పడం మాత్రమే కాదు, తన శరీరం మీద కూడా తాను చేసుకునే ప్రయోగాలు, ఒక నిత్య యవ్వనస్తుడిగా మన ముందున్నారు. గౌరవంగా ఆహ్వానిద్దాము డాక్టర్ హరికుమార్ గారు. అలాగే వారితో పాటుగా మన గైనకాలజిస్ట్ మన డాక్టర్ రమ మేడం గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. సో ఎవర్ యూత్ఫుల్నెస్కి ప్రతీక నా ఆత్మీయ స్నేహితుడు, ఆప్తమిత్రుడు, పత్రి సార్తో ప్రారంభం నుంచి కూడా ప్రయాణం చేసిన వారు, న్యూటన్ సారు, హరికుమారు, వీరందరూ పత్రి సార్ దగ్గర ప్రారంభం నుంచి కూడా డాక్టర్ చదివేటప్పుడు స్టూడెంట్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి నిత్య నూతన యవ్వనం గురించి చూడండి సార్, ఎంత నిత్య నూతన యవ్వనంగా ఉన్నారు కదా సార్. సూపర్గా సబ్జెక్ట్ చెప్పడమే కాదు తన మీద కూడా చేసుకుంటారు. ఎంతో జ్ఞానం ఉంది, లోతైనటువంటి జ్ఞానం ఉంది సార్ దగ్గర. సార్ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుందాము. అలాగే మధ్యలో మనకి విజయభాస్కర్ రెడ్డి సార్ గారు కూడా వస్తున్నారు. వారు ఒక 15 నిమిషాలు వారు వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్ ప్లీజ్. My dear friends, my dear masters and my dear gods, ఈ 3 పదాలను అర్థం చేసుకుంటే జీవితం మీద పట్టు వచ్చినప్పుడు ఫ్రెండ్లీగా మన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనలోని దివ్యత్వం అనేటువంటిది వైభవోపేతంగా ఉన్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. మనమంతా కూడా అమరులమే. క్లాప్స్ టు ఆల్ ద. ఈరోజు ఒక మెడికల్ డాక్టర్గా జరుగుతున్నటువంటి రీసెర్చ్ ఎందుకు ప్రతి ఒక్కరూ చిరంజీవత్వాన్ని లేదా శాశ్వతత్వాన్ని కోరుకోవాలి అనే దానిపైన అధ్యయనాలు జరుగుతున్నాయి. ఎందుకంటే
ప్రతి ఒక్కరు కూడా ఎటర్నల్గా, ఇన్ఫినిట్గా తమ యొక్క అనుభవాలను సొంతం చేసుకోవాలని కాన్షియస్గా కాకపోయినా సబ్కాన్షియస్గా ఉంటుంది. అడిగాడట, యక్షుడు అడిగాడట, మనిషి యొక్క కోరిక ఏమి, లేకపోతే అతిగా ఉన్నటువంటి ఆ కోరిక ఏమిటంటే, నేను 100 సంవత్సరాల వరకే జీవించి ఉంటానని తెలిసినా ఎన్నో తరాలు, మున్ముందు తరాలకు కూడా నేను ఇంకా జీవించి ఉండాలి అన్నటువంటి కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే ఇది వాస్తవం చేసుకోవచ్చా, రియాలిటీలోకి తీసుకురావచ్చా అంటే మనకు అడ్డుపడుతున్నటువంటి ఒక 4 అంశాలు ఉన్నాయి. అవేమిటంటే ముసలితనం. విజయభాస్కర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా. ముసలితనం, అలాగే వ్యాధులు, మరణం అనేటువంటి 3 థింగ్స్ మనకు అడ్డుపడుతూ ఉంటాయి. మనిషి చిరంజీవిగా కాకుండా ఉండేదానికి అడ్డుపడుతున్నవి వ్యాధులు, ముసలితనము అండ్ మరణం. ఈ మూడింటిని సరిగా అర్థం చేసుకుంటే మనం ఎటర్నల్గా ఉండొచ్చు. మనందరికీ తెలుసు, మార్టల్ బాడీ అంటే శాశ్వతంగా ఈ శరీరం లేదు, అశాశ్వతం అంటున్నాం. అయితే శాశ్వతత్వాన్ని దేనికి మనం ఆపాదించామంటే అది మన యొక్క ఆత్మకు. నిత్య నూతనంగా ఉంది, అనంతంగా ఉంది, అచ్యుతుడుగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని, ఆత్మ నుంచే వచ్చినటువంటి శరీరం ఎందుకు కలిగి ఉండలేదు? ఎందుకంటే ఇప్పుడు నా వేలు ఉంది, నా వేలు నాలో భాగమే. నేను ఎలా ఉన్నానో అలానే వేలు ఉంది. చూడ్డానికి రూపం, ఆకారం అనేది వేరుగా ఉన్నప్పటికీ అన్ని లక్షణాలు ఉన్నటువంటి నా వేలు నేను. అలానే శరీరము శాశ్వతత్వం నుంచి వచ్చినప్పటికీ కూడా అశాశ్వతంగా మనకెందుకు కనిపిస్తుంది? ఇది అర్థం చేసుకుంటే మనం ముసలితనాన్ని జయించవచ్చు, వ్యాధులను జయించవచ్చు, అలాగే మరణాన్ని కూడా జయించవచ్చు. మనందరికీ అనుభవమే. ధ్యానంలో ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇది వెస్ట్లో పిలిచేటువంటి పేరు. అలా ఉన్నప్పుడు మన శరీరాన్ని మర్చిపోతాం, అలాగే మనసును మర్చిపోతాం, కాలాన్ని మర్చిపోతాం, స్పేస్ను మర్చిపోతాం, అంటే ప్రదేశాన్ని మర్చిపోతాం. ఇవి లేవా అంటే ఉన్నాయి. ఉన్నాయి. ఎందుకు మర్చిపోతున్నాం అంటే ఎప్పుడైతే మనం అసలైన చైతన్య స్థితిలోకి వెళ్తామో అసలు కానటువంటి విషయాలన్నీ కూడా మనం పట్టించుకోం. ఎలా అయితే రమణ మహర్షిని అడిగారట, నీకు సార్కోమా అనేటువంటి క్యాన్సర్ నుంచి వచ్చినటువంటి పెయిన్ నిన్ను బాధ పెట్టడం లేదు అంటే, అవునా, అది నేను కాదు కదా అన్నాడట. మరి నీవెవరు అన్నాడట. కూర్చో, నా పక్కన కూర్చో, అర్థమవుతుంది అన్నాడట. ఎలా కూర్చోవాలి అన్నాడట. నీవు ఏదనుకుంటున్నావో అవన్నీ పక్కన పెట్టి చుమ్మా ఇరు, నీవు చూస్తే నీవు అర్థమవుతుంది అన్నట. ఇది మనందరికీ అనుభవమే ధ్యానులుగా. అయితే ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ 20-25 మినిట్స్లో ఎలా శరీరాన్ని దాటాలి, మనసును దాటాలి, కాలాన్ని దాటాలి, ప్రదేశాన్ని దాటాలి అనేటువంటిది థియరిటికల్గా మాట్లాడతాను. మాట్లాడుతున్నప్పుడే, ఎందుకంటే అనుభవం పొందినటువంటి వ్యక్తుల యొక్క సమక్షంలో సాధన లేదు, అంతా సిద్ధత్వమే ఉంది. వీ అబ్జార్బ్ అంటే నేర్చుకోవడం లేదు. ఇదంతా ఇన్ఫర్మేటివ్ సబ్జెక్ట్ కాదు, ఇట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేటివ్ సబ్జెక్ట్, మనం పొందగలిగేటువంటిది. అలాగే
పొందడం కాదు, ఉండడం అనేటువంటిది ఉంది. ఆ ఉండడం మనం ప్రాక్టీస్ వల్ల రాదు, పేషెన్స్ వల్ల రాదు, అది మనం అవుతే వస్తుంది. కాబట్టి ఒకసారి ఇలా పెట్టుకుందాం చేతులందరం, టు మేక్ యూ అలర్ట్. నేను 1 to 5 అన్నప్పుడు కొట్టేయాలి. ఓకే, 1 2 3. నేను అడిగే ప్రశ్న 5 కొట్టమంటే 3కు ఎందుకు కొట్టారు అని. మీరు చేశారు కాబట్టి మేము చేశాము. మేము లీడర్స్ కాదండి, మేమంతా ఫాలోవర్స్ అంటే నేను ఒప్పుకోను. అయితే మీలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే నా మాట పట్టించుకోలేదు, నా చేత పట్టించుకున్నారు, యాక్షన్ పట్టించుకున్నారు. ఆల్ యాక్షన్ ఓరియంటెడ్ పీపుల్కి గట్టిగా చెప్పట్లు. తొందరగా మన మీద చేస్తాం కాబట్టి తొందరగా ముసలి వాళ్ళం అవుతున్నాం. ఇక ఒకసారి ఇలా పెట్టండి, ఇలా ముందుకనండి, ఇలా వెనక్కనండి. మనం 2 పనులు చేస్తుంటాం, వంట వండుతుంటాం, మొగుడిని తిడుతుంటాం, అలాగే సర్జరీ చేస్తుంటాం, ఫోన్లో కూడా మాట్లాడుతుంటాం. ఇలా మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ ఉన్నటువంటి మనము, ఒకేసారి 2-3 పనులు చేసేటువంటి మనము ఇలా ముందుకు ఇలా వెనక్కి ఎందుకు అనలేకపోతున్నాం? అది నా ప్రశ్న. ట్రై చేయండి, అనగలుగుతారేమో చూడండి. ఇది ముందుకు, ఇది వెనక్కి. ట్రై చేయండి, చేయగలుగుతున్నారా? ఎందుకు చేయడం లేదు? సరే, ఇంకొకసారి ఇది చెప్పి సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈ కాలును ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో గీయండి. కాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలా గీయగలుగుతారా? ఇలా గీస్తే మీకు 1 lakh ఇస్తాను, లేకపోతే పత్రిజీ శక్తిస్థల్కు 2 lakhs ఇవ్వాలి. ఇలా గీస్తారా? 1 నిమిషం పాటు కాళ్ళున్న వాళ్ళందరూ ట్రై చేయొచ్చు. ట్రై చేయండి. గీస్తే 1 నిమిషం పాటు గీస్తే మీకు 1 lakh ఇస్తాను. ఓడిపోతే 2 lakhs పత్రిజీ శక్తి స్థల్కి ఇవ్వాలి, ఒక 5 lakhs కడతాల్ పిరమిడ్కి ఇవ్వాలి. ఎస్, ఇలా గీస్తూ ఈ వేలు 6 గీయండి. 6 గీస్తూ కింద గీయండి. ట్రై చేయండి. మన జీవితం కూడా అందరూ ఓడిపోయారు, అందరూ విజయభాస్కర్ రెడ్డి సార్కు బాకీ ఉన్నారు. ఓకే, ఈ కాలు ఇలా గీస్తూ అంటే రొటీన్గా మన జీవితం కూడా యాంత్రికంగా ఉంది. ఎప్పుడైతే యాంత్రికత నశిస్తుందో అప్పుడు మనం ఇమ్మార్టల్గా అవుతాం. రొటీన్గా ఉండకూడదు. అయితే ఏం చేయాలి? మనకు తెలుసు 6 చక్రాలు ఉన్నాయని, 5 డైమెన్షన్స్ పైన ఉన్నాయని. 6 ఎప్పుడైతే గీస్తామో ది సో కాల్డ్ ఇలా యాంత్రికంగా తిరుగుతున్నటువంటి కాలు రివర్స్ అయ్యింది. అవునా కాదా? మీరు అది యాంటీ ఏజింగ్ కావచ్చు, ఇమ్మార్టాలిటీ కావచ్చు, ఏదైనా కానీ రావాలి, మీ జీవితం మీ చేతుల్లోకి రావాలి అంటే, పట్టు రావాలి అంటే మనం అనుకుంటున్నటువంటి ధ్యానము లేదా సమాధి స్థితిలో, ఆత్మలయ స్థితిలో మనం ఉండాలి. ఓకే, వెరీ గుడ్. క్లాప్స్ టు ఆల్ ఆఫ్ యూ. సాధన కాదు సిద్ధి అన్నాం. ఏమి సిద్ధత్వం అంటే, మనమంతా గీతలో చెప్పినట్టుగా శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోతుంది అన్నటువంటి అవగాహన చేసుకున్నాం. ధ్యానంలో కూడా మనము మనల్ని చూసుకుంటున్నప్పుడు ఇదే ఆత్మ సాక్షాత్కారము అని అర్థం కూడా చేసుకున్నాం. అదే సూక్ష్మ శరీరంతో మనం ఎన్నో లోకాలకు వెళ్తున్నప్పుడు కనిపిస్తున్న ఈ లోకం కాదు, ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి అన్నది అర్థం చేసుకున్నాం. అయితే సత్యం ఏమిటంటే, ఆత్మను శరీరం వదిలేస్తుంది,
శరీరాన్ని ఆత్మ కాదు వదిలేసేది. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది పూర్తిగా ఉన్నప్పుడు దానిలో మనకు కనిపిస్తున్న సొలిడిఫైడ్ కాన్షియస్నెస్, ఘనీభవించినటువంటి ఆత్మ పదార్థమే శరీరం. ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకు ఉంది ఇట్లా? ఎందుకు సొలిడిఫై అయింది? ఎందుకు ఘనీభవించింది? శరీరం కూడా ఆత్మలాగే ఉండొచ్చు కదా. ఎందుకంటే మనం ఎంతోమంది మహనీయులను చూసాం. ఉదాహరణకు షిరిడి సాయి తాను బ్రతికున్నటువంటి సమయంలో కాక తరువాత ఎంతో కీర్తి, ఎన్నో మహిమలు చూసాం. జీసస్ను కూడా బ్రతికున్న సమయంలో కంటే కూడా తరువాత, అంటే శరీరం కాకుండా శరీరాన్ని దాటినటువంటి స్థితిలో మన యొక్క విశ్వరూపం, విరాట్ స్వరూపం మనకు తెలిసి వస్తుంది. సాధన చేసినటువంటి వాళ్లకు ఇంకా బాగా తెలిసి వస్తున్నటువంటి విషయాన్ని పత్రిగారి నిరూపించారు. అవునా కదా? గట్టిగా చప్పట్ల పత్రిగారికి. సో చావు అనేటువంటి దాంట్లో శరీరమే అలసిపోయి ఆత్మను వదిలేస్తుంది. ఎందుకు అలసిపోతుంది అన్నదే నా ప్రశ్న. అలిసట అనేటువంటిది లేకుండా పోతే, ఉదాహరణకు వాక్ చేస్తున్నప్పుడు మీ కాళ్ళు గుంజుతాయి. గుంజినప్పుడు ఎలా మనం ఆ అలసటను కూడా అధిగమించవచ్చు అంటే దాన్ని నవ్వుతూ చూస్తూ ఉంటే, దాని వైపే మీరు చూస్తూ ఉంటే, సెలిస్టియల్ ప్రాఫెసీలో చెప్పినట్లుగా ఎనర్జీ ఫాలోస్ అవర్ ఇంటెన్షన్. కాన్షియస్నెస్ అనేటువంటిది మన యొక్క సంకల్పాన్ని అనుసరించి శక్తిని అందిస్తుందన్నటువంటి విషయాన్ని మనం విన్నాం. ఎప్పుడైతే దాన్ని ప్రేమగా చూస్తున్నామో, నొప్పి అనే దాన్ని, కాళ్ళలో వచ్చిన నొప్పి కొద్దిసేపటికి అది వెళ్ళిపోతుంది. ఇదే విషయాన్ని ప్రాక్టికల్గా నేను చూశాను. ఒకవేళ నొప్పి వచ్చిందనుకోండి, నొప్పిని మనం ఎలా చూస్తాం? అబ్బా నొప్పి ఉంది, దీన్ని తగ్గించుకోవడానికి రెస్ట్ తీసుకోవాలి, లేదా టాబ్లెట్ వేసుకోవాలి, లేదా డాక్టర్ని కలవాలి అని మనం బయట వెతుకుతున్నాం. కానీ ప్రేమతో చూస్తే, నవ్వుతూ దరహాసంతో చూస్తే, ఆరోగ్యం అనేటువంటిది ఏనుగు తోక అయితే, ఆనందం అనేటువంటిది ఏనుగు కుంభస్థలం అని విన్నాం. ఎప్పుడైతే ఆనందంతో చూస్తున్నామో, మనందరికీ బ్లిస్ అనేటువంటిది,